సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సాంగ్‌తో నన్ను ఇన్వైట్ చేసినందుకు. హాయ్ అందరికి. గుడ్ ఆఫ్టర్‌నూన్. హాయ్ అందరికి. గుడ్ ఆఫ్టర్‌నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మేడం. గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికి. నా పేరు మమత బీచ్పల్లి సాగర్. నేను ఈ హెల్తీ గ్రూప్‌కి పరిచయమై 31 మంత్స్ అవుతుంది. అయితే నేను ఫస్ట్ వెయిట్ లాస్ కోసం వచ్చాను. ఫస్ట్ మా సారు పరిచయం అయ్యారు గ్రూప్‌కి. మా సార్ మంచి రిజల్ట్ తీసుకున్నాక నాకు పరిచయం చేశాడు. అయితే నేను నా సిస్టమ్ సపోర్ట్‌తో, మా కోచ్ సపోర్ట్‌తో 6 కేజెస్ వెయిట్ లాస్ అవుతూ, నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను నార్మల్ చేసుకున్నాను. ఈరోజు హెల్తీ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను. ఓకే. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. హై అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. ఇది మన నంబర్ కాదు. కాబట్టి అందరూ ఇంకా డౌన్‌లైన్ వాళ్ళకి, కోచెస్‌కి అందరికి కాల్ చేయండి. అందరిని ఉంచే ప్రయత్నం చేయండి. వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటే మన వుమెన్స్ కోసమే కాబట్టి ఓన్లీ వుమెన్స్‌కి ఒకటే కాదు, ఇది మెన్‌కి కూడా. కాబట్టి అందరూ కూడా నేను లాగిన్ అయ్యాను. నేను లాగిన్ అయినాక మా సార్ ఉన్నారా లేదా అని నేను చూసుకున్నాను. మా సార్ ఉన్నారు. మీరు కూడా అలా మీ సార్ లేకపోయినా, మీ మేడం లేకపోయినా ఎవరైనా సరే లాగిన్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు మనకు మంచి స్పీకర్ ఉన్నారు. స్పీకర్ ఎవరో తెలుసా మీకి? తెలుసా? అందరూ కూడా ఎలా ఉండాలి? ఇంత డల్‌గా ఉంటే మేడం రారంట. అందరూ కూడా హైఫై మంచిగా కూర్చోవాలి. ఎట్లా కూర్చోవాలి? అందరూ కూడా మంచిగా ఫ్రెష్ పట్టుకొని కూర్చోండి. స్ట్రెయిట్‌గా కూర్చోండి అందరూ. మంచి పెన్ అండ్ నోట్‌బుక్ పెట్టుకొని ఉండండి. ఎందుకంటే చాలా 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంట మేడము. 7 ఇయర్స్ 8 మంత్స్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నారు మేడం మనకి. కాబట్టి అందరూ కూడా ఇలా ఉంటే రారంట మేడం. అందరూ కూడా ఎక్సైట్‌మెంట్ చూయించాలి నాకి. అందరూ ఎందుకు డల్‌గా ఉన్నారు? డల్‌గా ఉండొద్దు కదా మనం. అందరూ కూడా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటే మేడం మన ముందుకొచ్చేస్తున్నారు. అయితే మేడం వచ్చేసి ఫస్ట్ స్టూడెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుండి హౌస్ వైఫ్ నుండి ఇప్పుడు బిజినెస్ వుమెన్‌గా ఉన్నారు. 7 ఇయర్స్ 8 మంత్స్ ఎక్స్‌పీరియన్స్. మేడం 4 మంత్స్‌లో 10 కేజెస్ వెయిట్ గెయిన్. మేడం వచ్చేసి 4 మంత్స్‌లో 10 కేజెస్ వెయిట్ గెయిన్ అయ్యారు. అందరూ గూడా మంచి లవ్ నోట్స్ గాని, బొకేస్ గాని ఇస్తూ ఉండాలి. హెల్ప్ మీ ఇన్వైట్ ఆన్ ద వే తాండూర్ సూపర్ సీనియర్ కోచ్ అస్మా యూనస్ మేడం, కమ్ ఆన్ టు ద స్క్రీన్. Hi everyone, good afternoon. Good afternoon. Good afternoon, madam. Good afternoon, madam. Yes. Good afternoon everyone. Assalamu alaikum. Namaste andarki. ఓకే. సో వెల్కమ్ టు వుమెన్ ఎంపవర్మెంట్. సో ఇంకా చాలా మంది మన కాల్‌లో రావాల్సి ఉన్నారు కదా! సో ఒక్కసారి చూసుకోండి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి మన వాళ్ళు ఉన్నారా లేదా? సో చాలా మందికి నేను ఈ వుమెన్ ఎంపవర్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నా ఆలోచన కూడా ఏముండేదంటే ఓన్లీ వుమెన్స్‌కి మాత్రమే అని అనుకునేదాన్ని. ఆ థాట్ ఉండేది. కానీ ఎప్పుడైతే రెగ్యులర్‌గా ఈ వుమెన్ ఎంపవర్మెంట్ నేను అటెండ్ అవుతున్నానో, నేను రియలైజ్ అయింది ఏంటిదంటే, సో వుమెన్స్ ముందుకు వెళ్ళాలి అంటే బ్యాక్ అండ్ సపోర్ట్ కంపల్సరీ కావాలి కదా! సో ఒకరి వల్ల కాదు, ఫ్యామిలీ సపోర్ట్ అందరిది ఉండాలి. సో ఆ సపోర్ట్‌ని తీసుకొచ్చే మంచి ప్రోగ్రామ్ మన సిస్టమ్ ద్వారా జరుగుతుంది అనేది నేను రియలైజ్ అయ్యాను. ఓకే. సో ఐ హోప్ మీరందరూ కూడా అలాంటి థాట్స్ తోటే ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. యెస్. యెస్. ఓకే. సో ఒకసారి చూసుకోండి. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ పక్కన సీట్లు ఖాళీ ఉన్నాయా లేదా చూసుకోండి ఒకసారి. యెస్. యెస్. ఓకే. యెస్. ఓకే. సో హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వుమెన్స్ ఎంపవర్మెంట్. ఓకే. సో నేను ఇవాళ నా ఎక్స్‌పీరియన్స్, నా జర్నీ మీతో షేర్ చేయడానికి చాలా 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 బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నాను. ఓకే. సో
ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నా ఎక్స్పీరియన్స్ అంటే మనలాగా నాలాగా చాలా మంది ఈ కాల్ ఉండుంటారు. ఓకే. సో మీ అందరికీ నా జర్నీ ఒక హోప్ ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యెస్. ఓకే. సో హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్‌నూన్. సో అందరికి విషెస్ ఉంటాయి కదా! యెస్. ఆడపిల్ల అన్న తర్వాత ప్రతి ఒక్కరికి విషెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కదా! యెస్. సో ఒక్కొక్క కోరిక ఉంటుంది. కానీ అన్ని కోరికలు తీరుతాయా లైఫ్‌లో? ప్రతిదీ మనం అనుకున్నట్టే లైఫ్ అనేది జరుగుతుందా? లేదు. కొన్ని హర్డిల్స్ అనేటివి వస్తా ఉంటాయి కదా! సో మనం అనుకున్నట్టే జరిగితే ఎలా ఉంటుంది మన లైఫ్? కదా! అసలు మనం భగవంతుడిని అసలు ఎక్కువగా కోరడం గాని, ప్రేయర్స్ చేయడం గాని తక్కువ జరుగుతాయి కదా! సో కాబట్టి మనం అనుకున్నట్టు మన లైఫ్ ఎళ్ళదు. మన లైఫ్ వెళ్తుంది కదా! సో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ మనకున్న పవర్ తోటి మనం దాన్ని మార్చడానికి ప్రయత్నించాలి కదా! సో అలాగే నాకు కూడా చాలా విషెస్ ఉండేవి. సో ఎంతమందికున్నాయి అలా కోరికలు మీ లైఫ్‌లో? నాకు కూడా చాలా కోరికలు ఉండేవి మేడం. కానీ ఏమో కొన్ని సిట్యుయేషన్స్ ద్వారా కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నా లైఫ్ నా అండర్‌లో లేదు. చాలా అయోమయంగా ఉంది. అలాంటి ఆలోచనలు ఎవరి బ్రెయిన్‌లో అన్నా నడుస్తుంటే మీకు ఈ కాల్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. యెస్. ఓకే. సో మీరందరూ కూడా నాతో పాటు ఉన్నారు. థాంక్ యూ సో మచ్. ఓకే. సో నా జర్నీ ఎలా అనేది నేను షేర్ చేయబోతున్నాను. ఓకే. యెస్. థాంక్ యూ సో మచ్. ఓకే. సో హాయ్ అండి. నా పేరు అస్మా యూనుస్. ఓకే. ఈ గ్రూప్‌కి రాకముందు నేను ఓన్లీ అస్మా సుల్తాన్ యాక్చువల్‌గా నా పేరు. ఓకే. సో నేనొక మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుండి మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట నాది. సో చిన్నగున్నప్పటి నుండి నేను చాలా డిసిప్లిన్‌గా ఉండేదాన్ని. సో మా మదర్ సింగిల్ పేరెంట్ లేడీ అన్నమాట. నేను 6 మంత్స్ ఉన్నప్పుడే మా ఫాదర్ అనేవాళ్ళు చనిపోయారు. సో అప్పటి నుండి నాకు టేక్ కేర్ చేసింది మా మదరే. సో ఇలాంటి సిట్యుయేషన్స్ జరుగుతాయి గదా! సో అలాంటివి ఉన్నప్పుడు మా మదర్‌తో పాటు ఉన్నప్పుడు మా మదర్‌కి నేను చిన్న అమ్మాయిని. సో నన్ను చాలా గారాబంగా చూసుకునేవాళ్ళన్నమాట. సో ఎన్ని కష్టాలొచ్చినా గానీ నాకు మా బ్రదర్, సిస్టర్ ఓకే. మధ్య మధ్యలో హిందీ యాడ్ అవుతుంది. సో డోంట్ వర్రీ నా లాంగ్వేజ్ పైన ఫోకస్ చేయకండి. ఓకే. సో నాకు ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. నేను చిన్నదాన్ని. సో మా మదర్ ఒక తండ్రి లేని లోటు తీర్చాలి. తండ్రి అంటే తండ్రి లేదు అని ఈ అమ్మాయి ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు అనేలాగా నన్ను పెంచారన్నమాట. సో ప్రతీది గూడా ఏదంటే అది. నేను ఏదడిగితే అది ముందుకు తీసుకొచ్చేవాళ్ళన్నమాట. సో అలాగే మా మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు నా గురించి, మా బ్రదర్ గాని, సిస్టర్ గాని ప్రతీది గూడా నా గురించి సాక్రిఫైస్ చేసేవాళ్ళు. సో అది దృష్టిలో పెట్టుకొని మా మమ్మీకి నేను ఏదో ఒక రోజు మంచిగా సుఖంగా ఉంచాలి అనే ఉద్దేశ్యంతోటి చాలా బాగా చదివేదాన్ననమాట. నా ఫోకస్ మొత్తం కూడా అప్పట్లో ఆలోచనలు ఎలా ఉండేవి అంటే, మంచిగా చదవాలి. మంచిగా చదివితేనే సొసైటీలో పేరుంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. అవునా? ఈ ఆలోచనలుంటాయా లేదా? యెస్. సో ఇలానే నాకు అదే ఆలోచన ఉండేదనమాట. ఎప్పుడు కూడా చదవాలి, చదవాలి, చదవాలి. ఇలా చదవాలి అంటూనే నాకు బయట ప్రపంచం అస్సలు తెలీదు. నాకు షాపింగ్ తెలీదు. అసలు పక్కింటి వాళ్ళెలా ఉంటారు అనేది కూడా తెలీదనమాట. ఓన్లీ నాకు ఇల్లు, స్కూల్, ఇల్లు, స్కూల్ ఇది మాత్రమే దీనికి అంకితం అయిపోయాను. నాకు రిలేషన్స్ అంటే కూడా తెలీదు. ఎక్కువగా రిలేషన్స్‌తో కలిసుండడం, ఫంక్షన్స్‌కి వెళ్ళడం అలాంటిది ఏది కూడా లేదు. ఎందుకంటే ఫాదర్ చనిపోయిన తర్వాత రిలేషన్స్ ఎవరు కూడా మా దగ్గరికొచ్చేవాళ్ళు కాదు. వస్తే మా మామయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అంతే. సో ప్రతీది కూడా మా మమ్మీయే టేక్ కేర్ చేసేది మాకు ప్రతీది గూడా. స్కూలింగ్ గాని, డ్రెసెస్ గాని ప్రతీది గూడా ఆహ్, మనకర్థమవుతది. ఒక హస్బెండ్ లేని లైఫ్ ఎలా ఉంటుంది? ఒక లేడీ ఎలా చూసుకుంటుందనేది ఈ సొసైటీలో చాలా మందిని మనం చూస్తాం. సో అలానే మా మదర్ కూడా ప్రతీది కూడా సాక్రిఫైస్ చేసి, మా కోసం ప్రతీది గూడా ఎలాంటి కష్టం రాకుండా చూసేదన్నమాట. సో అలాంటప్పుడు నేను కూడా ఎలా అయితే పెద్దగా అవుతున్నానో, నాకు అర్థమయ్యేది. నేను పెద్దగా అయిన తర్వాత మంచిగా చూసుకోవాలి. ఆహ్, నా గోల్ ఏముండేది అంటే ఇంజినీర్ అవ్వాలి. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు కూడా ఒక ట్రెండ్ ఉంది.
ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ వాళ్ళకి బాగా సాలరీ వస్తుంది. లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనే టాక్ ఉంది కదా! సో, అలానే నేను కూడా నా గోల్ ఒకటి ఫిక్స్ చేసేసాను. నేను ఇంజినీర్ అవ్వాలి. సాఫ్ట్‌వేర్ అవ్వాలి. నేను హ్యాపీగా మంచి లైఫ్‌ని, లగ్జూరియస్ లైఫ్‌ని మా మమ్మీకి గిఫ్ట్‌గా ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ని రోజులు నా గురించి కష్టపడింది గదా! సో, తనకి నేను ఏదో ఒకటి ప్రూఫ్ చేసి చూయించాలి. ఒక లగ్జూరియస్ లైఫ్‌ని నేను గిఫ్ట్‌గా ఇవ్వాలి అనే ఆలోచనతోటి మంచిగా చదువుకునేదాన్ని. సో, ప్రతి దాంట్లో నేను ఫస్ట్ ఉండేదాన్ని. కాకపోతే స్టేజ్ ఫియర్ నాకెక్కువ. సో, కానీ చదివేదాన్ని. చదివేయడంలో నేను ఫస్ట్ ఉండేదాన్ని. సో, అలాంటి క్రమంలో సడెన్‌గా మా మదర్ ఎక్స్‌పైర్ అవ్వడం జరిగింది. సో, ఎందుకలా ఎక్స్‌పైర్ అవ్వడం జరిగింది అంటే, మా మమ్మీ అన్‌ఎడ్యుకేటెడ్. సో, దానివల్ల ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ తెలీదు. ఎక్కువగా కష్టపడేది కానీ, తన హెల్త్‌ని పట్టించుకునేది కాదు. సో, మాకు కూడా తెలీదు. మేము చిన్నగున్నప్పుడు ఇంత అవేర్‌నెస్ లేదు. సో, మేము ఏదో సర్దుకునేవాళ్ళమనమాట. కానీ అలా ఒకానొక రోజున సడెన్‌గా హార్ట్ స్ట్రోక్‌తో మా మదర్ చనిపోవడం అనేది జరిగింది. సో, ఒక్కసారిగా నా ప్రపంచం మొత్తం కూడా బ్లైండ్‌గా అయిపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఒక డ్రీమ్‌తో, ఒక గోల్ పెట్టుకొని నా లైఫ్‌ని నేను చూసుకునేదాన్ననమాట. మా మమ్మీని ఇక్కడ తీసుకెళ్ళాలి, అక్కడ ఉంచాలి, నా ఫ్యూచర్ ఇది అని నేను ఒక డిజైన్ పెట్టుకొనున్నాను. కానీ ఇందాక చెప్పాను గదా! మన లైఫ్ మనలాగా మనం అనుకున్నట్టు కాదు జరగదు అని. సో, అలాగే నా లైఫ్ ఒక్కసారిగా బ్లైండ్ అయిపోయింది. సో, మా మదర్ చనిపోవడం అనేది జరిగింది. సో, అలాంటప్పుడు నాకు ఫ్యూచర్ మొత్తం గూడా బ్లైండ్‌గా కనిపిచ్చింది. సో, అలాంటప్పుడు చాలా డిప్రెషన్‌లో వెళ్ళడం, స్టడీస్‌లో వెనకాల అయిపోవడం అలాంటివి జరిగినప్పుడు ఏదో ఒక ఆహ్, సిట్యుయేషన్ వచ్చేటప్పుడు మనకి హెల్పింగ్ హ్యాండ్స్ వస్తూ ఉంటాయి. గాడ్ మనకి హెల్ప్ చేయడానికి పంపిస్తూ ఉంటారు. సో, అలాగే నా లైఫ్‌లో కూడా కొన్ని హెల్పింగ్ హ్యాండ్స్ వచ్చాయి. సో, ఏమంటారు చారిటీ ట్రస్ట్ అలాంటివి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ నేను మళ్ళీ ఎడ్యుకేషన్‌లో కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది. సో, అలాంటప్పుడు చాలా డిప్రెషన్‌గా ఉండేదాన్ని స్టడీస్‌లో. ఆహ్, నైటు చదవాలి అని స్టడీస్ కోసం కూర్చునేదాన్ని. బుక్ పట్టేసుకొని ఏడ్చేసేదాన్ని. అసలు నేనెందుకు చదవాలి మళ్ళీ? నేనిప్పుడు చదివి ఏం జేయాలి? అలాంటి థాట్స్ వచ్చేవి. కానీ మా ఫ్రెండ్స్ నాలో ఉన్న టాలెంట్‌ని గమనించి ఎప్పుడు కూడా నన్ను మోటివేట్ చేసేవాళ్ళు. లేదు నీ ఫ్యూచర్ ఇది. జరిగింది అయిపోయింది. పాస్ట్‌ని ఎవరు కూడా మార్చలేరు. కానీ ఫ్యూచర్ ఏంటి ఆలోచించు అని నన్ను ఎప్పుడు కూడా మోటివేట్ చేసేవాళ్ళు. ఎక్కడ కూడా నన్ను వదిలేవాళ్ళు కాదనమాట. సో, ఇప్పుడు వీళ్ళు హ్యాపీగా మంచి పొజిషన్‌లోనే ఉన్నారు. సో, తను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ ఇన్ఫోసిస్‌లో బెంగుళూరులో చేస్తుంది. తను డిజైనర్ అన్నమాట. సో, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్‌లో సెటిల్ అయిపోయారు. సో, ఇలా నేను హ్యాపీగా అన్నిట్లో చాలా మంచిగా చదివేదాన్ని. సో, ఇప్పుడిప్పుడు నాకు మళ్ళీ నా గోల్ అనేది ముందుకొస్తుంది. నేను మళ్ళీ నా లైఫ్‌ని నా ఫ్యూచర్‌ని చూస్తూ ఉన్నాను. అరే! యెస్. నేనింకా నా లైఫ్ ఇంకా ఉంది అన్న క్రమంలో సడెన్‌గా మళ్ళీ ఒక బ్లర్. అదేంటి అంటే ఈ పర్సన్ నా లైఫ్‌లో వచ్చారు. సో, ఇలా ఉండే అమ్మాయికి ఇలా ఉండే అమ్మాయికి ఇలాంటి హస్బెండ్. సో, మిస్ మ్యాచింగ్‌గా ఉండేదన్నమాట. కానీ చాలా కోరికలతోటి అంటే బోత్ పర్సన్స్ షాదీ కర్ లియే. చాలా ఇష్టంతో మ్యారేజ్ అనేది పెళ్లి అనేది జరిగిందన్నమాట. కాకపోతే మా ఇద్దరి లైఫ్‌లో మా హస్బెండ్ లైఫ్‌లో కూడా చాలా గోల్స్ ఉండేవి. నా లైఫ్‌లో కూడా చాలా గోల్స్ ఉండేవి. సో, మనం ఎప్పుడు కూడా యూనివర్స్‌కి పాజిటివ్‌నెస్ ఇస్తుంటే, ఆ యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తుందని చెప్తారు కదా! సో, అలానే నేనెప్పుడు గూడా ఒక గోల్ పెట్టుకొని చిన్నగున్నప్పటి నుండి నా హాబిట్ ఒకటి ఏదన్నా మంచి చేయాలి అనే ఆలోచనతోటి ఉండేదాన్ని. కాకపోతే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ నాకలా జరిగేవన్నమాట. నేననుకున్నది నేను సాధించకపోయేదాన్ననమాట. కానీ నాకంటూ నేను ఒక విల్ పవర్ తోటి ముందుకు వెళ్ళడం అనేది జరిగేది. సో, అలాంటి క్రమంలో నాకు ఈ పర్సన్ నా లైఫ్‌లో రావడం అనేది జరిగింది. సో, అలాంటప్పుడు మా అండర్‌స్టాండింగ్ అనేది సరిగ్గుండేది కాదు. సో, ఇలా మా మ్యారేజ్ అనేది జరిగింది. వితిన్ 1, 2 డేస్‌లలో మా మ్యారేజ్ జరిగింది. యాక్చువల్‌గా నేను నేనప్పుడే ఎంసెట్ రాసాను. ఎంసెట్ రాసిన తర్వాత రిజల్ట్స్ కూడా రాలేవు. వితిన్ 1, 2 డేస్‌లో మా మ్యారేజ్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో, ఎందుకంటే వీళ్ళు మా నైబర్సే అన్నమాట. సో, నాకు ఎడ్యుకేషన్‌లో సపోర్ట్ చేశారు. మా ఆంటీ, అంకుల్ మా అత్తమ్మ వాళ్ళు. సో, ఇంత మంచి అమ్మాయి మనకింక బయటెక్కడ దొరుకుతుంది అనే ఉద్దేశంతోటి నాకు తెలియకుండానే మా మామయ్య వాళ్ళతో అందరితో మాట్లాడేసి ఫిక్స్ చేసేసారు.
సో మా మామయ్య వాళ్ళు కూడా ఇంత మంచి సంబంధం ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మమ్మీ లేదు కదా, మొత్తం వాళ్ళే చూసుకోవాలి. ఫైనాన్షియల్ గా చాలా వీక్. సో ఇలాంటప్పుడు వితౌట్ డౌరీ, ఏది డౌరీ లేకుండా వీళ్ళు చేసుకుంటా అన్నప్పుడు ఓకే అని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి సరే అని చెప్పేశారు. కానీ నాకేమీ చెప్పలేదు. ఎల్లుండి మ్యారేజ్ ఉందంటే నాకు ఇవాళ చెప్పారు. ఎల్లుండే మీ మ్యారేజ్ ఉంది అని చెప్పేశారు. సో అలాంటప్పుడు నా ఫ్యూచర్ మొత్తం కూడా నేనేమనుకున్నానో నా లైఫ్ ఎలా అయిపోయింది. ఎందుకంటే చిన్నన్నప్పటి నుండి మా మదర్‌ని చూస్తున్నాను. ఎలా ఇండిపెండెంట్‌గా అవ్వాలి. ఒక హస్బెండ్ లేకపోతే ఒక సింగిల్ లేడీ ఎలా లైఫ్‌ని సర్వైవల్ అవుతుంది. వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటుంది వితౌట్ ఎడ్యుకేషన్. అసలేమి లేకపోతే ఎలా ఉంటుంది. ఎందుకంటే మా మదర్‌ని నేను చూసాను. మా మదర్ ఎంత కష్టపడ్డారు. తన హెల్త్ ఏంటి అవన్నీ కూడా నేను చూసాను. సో నేను సెల్ఫ్ ఇండిపెండెంట్‌గా అవ్వాలి అనే ఆలోచన నాకు చిన్నగున్నప్పటి నుండి ఉంది. నేను పర్సనల్‌గా నేను డెవలప్ అవ్వాలి. నేను సెల్ఫ్ ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి అనే ఆలోచనలు నాకు చిన్నగున్నప్పటి నుండే ఉన్నాయి. కానీ సడెన్‌గా మ్యారేజ్ అనేది అవ్వడం అనేది జరిగింది. సో అలాంటప్పుడు నా ఫ్యూచర్ మొత్తం గూడా మళ్ళీ బ్లైండ్‌గా అయిపోయిందనమాట. సో ఎందుకంటే నేను ఎలాంటి ఇంటికొచ్చాను అంటే, మా ఇంట్లో 10 మంది, 10 మెంబర్స్. అంతకుముందు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చూసారు కదా మా ఫ్యామిలీ. అన్నయ్య, నేను, అక్కయ్య, మమ్మీ. 4 మెంబర్సే. కానీ నేను ఎంటర్ అయిన ఇల్లు మాత్రం చాలా పెద్ద ఫ్యామిలీ. తెలిసిన వాళ్ళే, పరిచయం ఉన్న వాళ్ళే, చిన్నగున్నప్పటి నుండి చూసిన వాళ్ళే. కానీ ఏ రోజు కూడా ఆ బాండింగ్ అనేది లేదు. ఎందుకంటే నేను ఓన్లీ ఇల్లు, చదువు ఇంతే ఉండేది. ఎవరితోటి కూడా కలవడం, సో వాళ్ళెలా ఉంటారు అవేవి కూడా అంతగా ఉండేది కాదు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ నా లైఫ్ మొత్తం కూడా యూ టర్న్ లాగా మారిపోయింది. సో ఇలా నేను 10 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో నేను ఎంటర్ అయ్యాననమాట. సో ఇంటికి పెద్ద కోడలు మేమే. పెద్దవాళ్ళం పెద్ద. సో అలాంటప్పుడు ప్రతీది కూడా అడ్జస్ట్ అవ్వాల్సొచ్చేది. చిన్నగున్నప్పుడు అన్నీ కూడా అడిగిన వెంబడే అన్నీ ముందుకొచ్చేవి. కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతీది కూడా అడ్జస్ట్‌మెంట్స్ ప్లస్ ఆహ్, అంతకుముందు వంట వచ్చేది కాదు. ఇప్పుడు కంపల్సరీ ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఇలాంటి సిట్యుయేషన్స్ నేను ఫేస్ చేశాననమాట. ఇలా ఉండేదనమాట. సో ఇలా ఉన్నప్పుడు చాలా డిప్రెషన్‌గా ఉండడం, అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ప్లస్ పని కూడా బాగా ఉండేది. నా బాడీ అసలు నాకు సపోర్ట్ చేసేది కాదు. సో 10 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. కదా! మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. రిలేషన్స్ వస్తూనే ఉంటారు. సో, నన్ను నేను యాక్సెప్ట్ చేసుకునేదాన్ని కాదు. నేనేమనుకున్నాను, నా లైఫ్ ఏమైంది అని ఆలోచన ఎప్పుడు కూడా నాకు ఉండేదనమాట. ఎప్పుడు కూడా డిప్రెషన్‌లో ఉండడం అలాంటివి జరిగేదనమాట. సో, నా సిట్యుయేషన్ చూసి, నా డిప్రెషన్ చూసి మా హస్బెండ్ నాకు ఈ గ్రూప్‌లో పరిచయం చేయడం అనేది జరిగింది. అండ్ డైనోషిక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నేనప్పుడు థర్డ్ మంత్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ థర్డ్ మంత్‌లో ఉన్నాను. సో, ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ ఉండేది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక స్టూడెంట్ లైఫ్ నుండి సడెన్‌గా హౌస్ వైఫ్‌లోకి నేను ఎంటర్ అయిపోయాను వితిన్ 2 డేస్‌లో. హల్దీ, మెహందీ, ఎంగేజ్‌మెంట్ అవి ఏవి కూడా లేదు. ఏమంటారు షాపింగ్ అది ఏది కూడా లేదు. సో, మీరు ఇమాజిన్ చేయొచ్చు నా పరిస్థితి ఎలా ఉంటుంది. నేను మెంటల్‌గా ఎలా డిప్రెషన్‌లో ఉంటాను అనేది మీరు ఆలోచించొచ్చు. ఓకే. సో, అలాంటి పరిస్థితి ఉండేది. సో, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకి వర్క్ ఉండేది. ప్రతీది గూడా మనమే చేసుకోవాలి. బట్టలు అన్నీ, వంట అన్నీ కూడా ఉంటారు. కానీ సపోర్టింగ్‌గా మాత్రం ఉండాలి మనం. సో, అలా ఉండేదన్నమాట నా పరిస్థితి. సో, అలాంటప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి నా బాడీ మొత్తం కూడా వీక్‌గా అయిపోయేదన్నమాట. సరిగ్గా తినేదాన్ని కాదు. ఎందుకంటే ఆలోచించేదాన్ని ఎక్కువ. డిప్రెషన్‌కి వెళ్ళినట్టు ఎప్పుడు కూడా ఆలోచించేదాన్ని. సో, అలా ఉండడం వల్ల నాకు డైనోషిక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో, కానీ నేను సరిగ్గా తీసుకునేదాన్ని కాదు. సో, అలా తీసుకోలేకపోవడం వల్ల ఎందుకు తీసుకునేదాన్ని కాదు అంటే, మా హస్బెండ్ వండర్‌ఫుల్‌గా 16 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. ఈ షేక్ అండ్ అఫ్రిస్ తీసుకొని. సో, నా థాట్ ఏముండేది అంటే, ఇదేదో వెయిట్ లాస్‌ది. ఇది ఏదో వెయిట్ లాస్ గురించి ఇస్తున్నారు. సో, నాకెందుకు అన్న ఆలోచనలో ఉండేదాన్ని. అప్పట్లో ఈ న్యూట్రిషన్ అవేవి కూడా నాకు తెలీదు. చదువుకున్న దాన్నే. కానీ నా బాడీ గురించి, హెల్త్ గురించి నాకు అప్పట్లో ఆలోచన అస్సలు లేదు. ఎడ్యుకేషన్ అస్సలు లేదు. సో, అలాంటి క్రమంలో నేను 1 డైనోషెక్ 9 మంత్స్ వరకు వాడాననమాట. అంటే సరిగ్గా వాడేదాన్ని కాదు. ఎలా అంటే ఆహ్
బాగా వీక్‌గా ఉన్నప్పుడు, బాగా అలసిపోయినప్పుడు, పని బాగా ఉన్నప్పుడు అలసిపోతాం గదా! సో, అలా అలసిపోయినప్పుడు ఒక టానిక్ లాగా వాడేదాన్ని. సో, అలా డైనిషిక్ వేడి వేడి పాలల్లో తీసుకుంటే హాయిగా ఉండేదనమాట. సో, అలా పెయిన్ రిలీఫ్ లాగా నేను డైనిషిక్‌ని తీసుకునేదాన్ననమాట. 1 డైనిషిక్ నేను 9 మంత్స్ చేశాను. కానీ మా హస్బెండ్ చెప్పినట్టు మాత్రం నేను వినలేదు స్టార్టింగ్‌లో. సో, అలా ఉన్నప్పుడు నైన్త్ మంత్ నుండే నాకు నైన్త్ మంత్ నుండే నాకు సెవెంత్ మంత్‌లో నుండే నాకు బీపీ అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో, బీపీ స్టార్ట్ అయింది. కాళ్ళన్నీ వాయడం స్టార్ట్ అయ్యాయి. సో, విపరీతంగా డిప్రెషన్‌లో ఉన్నాను. ఎందుకంటే ఒక అమ్మాయికి ఆహ్, ప్రెగ్నెన్సీలో మదర్ తోడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ సో, మ్యారేజ్ అయిన తర్వాత వితిన్ 3 మంత్స్ నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాను. కన్ఫర్మ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఏం చేశారు అంటే, ఈ గ్రూప్‌లో ఉండడం వల్ల తను చెప్పాను కదా! 16 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు అని. సో, హ్యాపీగా 16 కేజెస్ వెయిట్ లాస్ అయిన తర్వాత ఈ గ్రూప్‌లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మార్క్యూస్ విజన్ నచ్చి తను కోచ్ ఆప్షన్ తీసుకొని చాలా మందికి సర్విస్ చేయాలి. ఇదొక కెరియర్‌ని తీసుకోవాలనే ఉద్దేశ్యంతోటి అప్పట్లో న్యూట్రిషన్ సెంటర్స్ దగ్గరలో ఉండేవి కాదు. సో, మా వికారాబాద్‌లో, తాండూరులో అసలు న్యూట్రిషన్ సెంటరే ఉండేది కాదు. మహబూబ్ నగర్‌లో న్యూట్రిషన్ సెంటర్ ఉండేది. మా కోచెస్ అక్కడే ఉండేవాళ్ళనమాట. సో, మంచి ఉద్దేశ్యం. ఒక మార్క్యూస్ విజన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని ఒక కెరియర్ లాగా తీసుకోవాలి అనే ఉద్దేశ్యంతోటి సో, మహబూబ్ నగర్ నుండి తాండూరుకి అప్ అండ్ డౌన్ చేయగలుగుతామా? లేదు. సో, అలా ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా మహబూబ్ నగర్‌కి షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. సో, నాకు ఈ న్యూట్రిషన్ డైనిషిక్ ఇచ్చేసి నేనొక కెరీర్ లాగా తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని తను అన్ని వర్క్స్ నేర్చుకోవడానికి వెళ్లారు. సో, మీరందరూ ఇప్పుడున్న అందరూ కూడా చాలా లక్కీ. ఒకసారి శభాష్ అనుకోండి. ఓకే. సో, ఎందుకంటే మనకి దగ్గరలో, మన ఊర్లో లేదా మన ఏరియాలోనే మనకి న్యూట్రిషన్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే. మంచిగా అన్నీ కూడా నేర్చుకోవడానికి ఉన్నాయి. కానీ అప్పట్లో అలాంటి పరిస్థితి ఉండేది కాదు. సో, తను నన్ను ఇలాంటి సిట్యుయేషన్‌లో వదిలేసి మహబూబ్ నగర్‌కి వెళ్ళిపోయారు. సో, అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మదర్ లేరు. ఇంట్లో అందరున్నారు. మంచిగా చూసుకుంటారు. కానీ హస్బెండ్, మదర్ ఈ వీళ్ళిద్దరిని ఎవరు కూడా రిప్లేస్‌మెంట్ చేయలేరండి. మన పేరెంట్స్‌ని ప్లస్ మన లైఫ్ పార్ట్నర్‌ని ఎవరు కూడా రిప్లేస్‌మెంట్ చేయలేరు. సో, అలాంటి సిట్యుయేషన్ ఉండేది నాది. సో, రోజు ఏడ్చుతూ పడుకోవడం, సరిగ్గా ఫుడ్ తీసుకునేదాన్ని కాదు. సో, దానివల్ల నాకు నైన్త్ మంత్‌లోనే బీపీ అనేది అటాక్ అయ్యింది. ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల. అలానే చిన్నగున్నప్పటి నుండి నా బ్యాక్‌గ్రౌండ్ చూసారు కదా! పూర్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. ఫుడ్ సరిగ్గా తీసుకునేదాన్ని కాదు. హెల్త్ గురించి, ఈటింగ్ హ్యాబిట్స్ గురించి అంత అవగాహన లేదు. సో, దానివల్ల నేను ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా వీక్‌గా అయిపోవడం. సో, మాటి మాటికి ఆహ్, ఫెయింట్ అయి పడిపోవడం అలాంటి పరిస్థితి నాకు ఉండేదన్నమాట. సో, సెవెంత్ మంత్ నుండి ఇస్తున్నారు బీపీ కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఎంత మెడిసిన్స్ తీసుకున్నా గానీ నా బాడీ నాకు సపోర్ట్ చేసేది కాదన్నమాట. ఆహ్, ఆల్‌మోస్ట్ నైన్త్ మంత్‌లో ఆహ్, డెలివరీ టైమ్ దగ్గరకొచ్చింది. అయినా నాకు ఆ బీపీ అనేది కంట్రోల్ అవ్వట్లేదు. కాళ్ళ వాపులేవైతే ఉన్నాయో అది నార్మల్ అవ్వట్లేదు. సో, డాక్టర్స్ చెప్పారు, "ఈ అమ్మాయికి నార్మల్ అవ్వదు. కంపల్సరీ సిజరింగే చేయాలి." కానీ మా ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంటే చాలా ఏమంటారు బన్ बहुत स्ट्रिक्ट जैसा कि पुराने ज़माने में कैसा पूरा जैसा सोचते वैसा सोचते थे. సో, చాలా సాంప్రదాయాలతో అలా ఉండేదన్నమాట. సో, మా అత్తమ్మ దీనికి ఒప్పుకోలేరన్నమాట. ఎందుకు నార్మల్ అవ్వచ్చు. ఎందుకు అమ్మాయి చాలా మంచిగా పని చేస్తుంది, అన్నీ చేసుకుంటుంది. ఎందుకు నార్మల్ అవ్వదు అనే ఒక పట్టుదలతోటి ఉన్నారు. కానీ 9థ్ మంత్ దాటిపోయింది. 10థ్ మంత్‌లో ఎంటర్ అయ్యాను. సడెన్‌గా నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో నేను బీపీ కంట్రోల్ అవ్వలేకపోవడం వల్ల ఫిట్స్ అటాక్ అవ్వడం అనేది జరిగింది. ఎలా అయితే పెయిన్స్ ఒస్తున్నాయో నేను అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో నాకిక్కడ ఎవరు కూడా తీసుకోలేరు. సో, హ్మ్. వేరే హైదరాబాద్‌లో షిఫ్ట్ చేశారు. సో, అక్కడ కూడా ముందే సిగ్నేచర్ పెట్టేశారు. ఇద్దట్లో ఎవరన్నా ఒకరే బతుకుతారు.
ఇద్దరిని మేము కాపాడలేము అని మా హస్బెండ్తో సిగ్నేచర్ తీసుకున్నారు. సో అయినా ఓకే అని ఎలాగో అలా వితిన్ 3 డే మార్నింగ్ మేము వెళ్ళింది 7:30కి మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తే 3:30, 4 నా డెలివరీ అయింది. బై గాడ్ గ్రేస్ మా హస్బెండ్ మంచి గ్రూప్లో మంచి సర్వీస్లో ఉండడం వలన ఏంటో అందరి బ్లెస్సింగ్స్ వల్ల హ్యాపీగా ఇద్దరం అయితే క్షేమంగానే ఉన్నాం. కానీ నేను అన్కాన్షియస్లో ఉన్నాను. ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైర్డ్ అయిపోయాను. పెయిన్స్ రావడం, మళ్ళీ అన్కాన్షియస్కి వెళ్ళడం. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉండేది. సో నేను ఎప్పుడైతే అన్కాన్షియస్లోకి వెళ్ళానో నాకు ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళనమాట. పెయిన్స్ మళ్ళీ రావాలి. ఎందుకంటే నా బాడీలో అసలు స్పర్శ లేదు. అలాంటి పరిస్థితుల్లో చాలా ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. సో అలా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల వితిన్ 3 డే ఇవ్వడం అలాంటివన్నీ జరిగిన తర్వాత వితిన్ 3 డేస్ వరకు నేను కోమాలోనే ఉన్నాను. 3 డేస్ వరకు నేను నా బాబుని చూడలేదు. బయట కూడా అత్తమామ అందరూ కూడా చాలా స్ట్రగ్లింగ్‌గా ఉన్నారు. కానీ బాబు అయితే బయటకొచ్చాడు. బాబు హెల్తీగానే ఉన్నారు. కాకపోతే నా పరిస్థితి ఇలా. సో స్టార్టింగ్‌లో నేను చాలా బానే ఉన్నాను. నా హైట్‌కి తగ్గట్టు వెయిట్ ఉన్నాను. 45 కేజెస్ ఉండేది నా వెయిట్ మ్యారేజ్ అయినప్పుడు. కాకపోతే ఒక సింగిల్ డెలివరీ. ఒక డెలివరీ అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఇది. సో ఎందుకంటే ఏదైతే ఆ పీరియడ్ ఉందో అన్‌కాన్షియస్‌కి వెళ్ళడం అలాంటప్పుడు నాకు చాలా ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్స్ వల్ల నా పరిస్థితి ఇలా అయిపోయింది. సో తెలియకుండానే నేను అండర్ వెయిట్‌లో వెళ్ళడం అనేది జరిగింది. ఓకే. సో ఇలా అండర్ వెయిట్‌లో ఉన్నప్పుడు అంటే హాస్పిటల్ నుండి ఇంటికొచ్చిన తర్వాత చాలా రకరకాలుగా చెప్పేవాళ్ళనమాట ఇంట్లో ఉన్నవాళ్ళు. అమ్మాయి సరిగ్గా మాట్లాడదు. అంటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా! కోడలన్న తర్వాత ఇంట్లో అది కూడా పెద్ద కోడలంటే హడావిడిగా ఉండాలి. కలిపి ఉండాలి. सबसे मिल-जुल के रहना ऐसा ख्वाहिशां रहते हर किसी को. लेकिन मेरा हाल वैसा नहीं रहता था. కానీ నా పరిస్థితి అలా ఉండేది కాదు. ఎందుకంటే నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నా మ్యారేజ్ అయింది. అసలు నేను అనుకున్నట్టుగా అవ్వలేదు. ప్లస్ నేను షేర్ చేసుకోవడానికి నా వాళ్ళు లేరు అనే ఫీలింగ్‌లో నేనెప్పుడు కూడా ఉండేదాన్ని. వాళ్ళని నేనెప్పుడు కూడా సంతోషంగా ఉంచేదాన్ని కాదు. అంటే వాళ్ళు సంతోషంగా ఉండేలాగా నా బిహేవియరింగ్ అనేది ఉండేది కాదు. సో దానివల్ల అందరూ కూడా నెగెటివ్‌గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఎలా మాట్లాడినా గానీ నాకు నెగెటివ్‌గా అనిపిచ్చేది. నేనలా తీసుకునేదాన్ని. అందరూ నన్ను ఇలానే చేస్తారు. నన్ను ద్వేషిస్తున్నారు. నన్నెవరు కూడా ఇష్టపడరు. నా లైఫ్ ఇంతే అని ఎప్పుడు కూడా డిప్రెషన్. మల్ మా ఫ్యామిలీకి తగ్గట్టుగా నేను బిహేవ్ చేసేదాన్ని కాదు. ఫ్యామిలీ బాండింగ్ అనేది ఉండేది కాదు. ఏది కూడా నెగెటివ్‌గా ఆలోచించడం అనేది స్టార్ట్ అయిందనమాట. నెగెటివ్ మైండ్‌సెట్‌గా ఉన్నాను. కానీ హాస్పిటల్ నుండి బయటకొచ్చిన తర్వాత నేను ఒక్కటి మాత్రం బాగా నిర్ణయించుకున్నాను. ఏంటిదంటే నేను ఫస్ట్ హెల్తీగా ఉండాలి. నాకిలాంటి సిట్యుయేషన్ రాగూడదు. నేనెవరితోటి కూడా వేలు వెత్తి మాట అనిపించుకోకూడదు అనేది మాత్రం నా బ్రెయిన్‌లో స్ట్రాంగ్‌గా ఉండిపోయింది. సో, అలాంటి క్రమంలో మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రం మా హస్బెండ్, మా కోచెస్, మై ఫ్యామిలీ మెంబర్స్ ఎవ ఎ ఎలా చెప్తే అలా చేయడం నేను స్టార్ట్ చేశాను. సో, స్టార్టింగ్ నుండి థర్డ్ మంత్ నుండి మళ్ళీ నేను న్యూట్రిషన్ తీసుకోవడం. సో, హ్యాపీగా గ్రూప్‌తో పాటు ఉండడం. అప్పుడు న్యూట్రిషన్ క్లబ్ ఓపెన్ అయింది. సో, హ్యాపీగా మా క్లయింట్స్‌తో ఉండడం అలాంటివి నేను చేశాననమాట. సో, హ్యాపీగా వితిన్ హాఫ్ అన్ అవర్‌లో నేను హెల్తీ బేబీని బర్త్‌నిచ్చాను. థాంక్స్ టు దిస్ వండర్‌ఫుల్ న్యూట్రిషన్. సో, హ్యాపీగా హెల్తీ బేబీని బర్త్‌నిచ్చాను. సో, బర్త్‌నిచ్చాను. కానీ మళ్ళీ ఇంకా నా పని అవసరం లేదులే. ఇంకా నాకు న్యూట్రిషన్ అవసరం లేదులే అని నేను మళ్ళీ న్యూట్రిషన్‌ని పక్కకు పెట్టేసి, మళ్ళీ నా నార్మల్ బ్రేక్‌ఫాస్ట్ నేను స్టార్ట్ చేశాననమాట. సో, నా బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉండేది అంటే కప్పు నిండా కాఫీ లేదా టీ. ఇందులో ఫైన్ బిస్కిట్ నా ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఉండేది. సో, మళ్ళీ నేను పాతకాలంలాగా అంటే బిఫోర్ మ్యారేజ్ స్టార్టింగ్‌లో ఎలా అయితే నా లైఫ్ స్టైల్ ఉండేదో, మళ్ళీ నా లైఫ్ స్టైల్ అలానే స్టార్ట్ అయిందనమాట. సో, అలాంటి క్రమంలో రోజు రోజుకి నేను అండర్ వెయిట్‌లో వెళ్ళడం అనేది జరిగింది. సో, అలా నేను అండర్ వెయిట్‌లో వెళ్ళడం ప్లస్ అలాగే నా స్కిన్ మొత్తం కూడా డ్యామేజ్ అవ్వడం అలాంటి స్టేజ్‌లో ఒక్కరోజు నాకొక ఆపర్చునిటీ వచ్చింది మళ్ళీ. సో, ఎలాంటి ఆపర్చునిటీ అంటే సో, మా హస్బెండ్ వెల్‌నెస్ కోచ్‌గా ఉన్నారు కదా! సో, అలాంటప్పుడు లైఫ్ స్టైల్ డే ఖమ్మంకి వెళ్ళాల్సొచ్చింది. అది కూడా మనస్ఫూర్తిగా కాదు. అందరూ కూడా జెంట్స్ ఉన్నారు. అందులో ఒక్క లేడీ మాత్రమే లేడీ కోచ్ ఉన్నారు. ఒకరు మాత్రమే లేడీ కోచ్ ఉన్నారు. సో,
తనకి సపోర్ట్‌గా నేను వెళ్ళాలి. సర్ వైఫ్ వెళ్ళాలి అనే ఒక్క మాటతోటి నేను వితిన్ 1 అవర్‌లో నా బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకున్నాను. అప్పుడు మా అమ్మాయి ఇక్కడ కనిపిస్తుంది కదా! అప్పుడు మా అమ్మాయి 10 మంత్స్ అన్నమాట. 10 మంత్స్ బేబీ. సో, అంతకుముందు న్యూట్రిషన్ క్లబ్ ఓపెన్ చేశారు గానీ, నేను ఏ రోజు కూడా న్యూట్రిషన్ సెంటర్‌కి వెళ్ళడం, అక్కడ ఎక్స్‌పీరియన్సెస్ వినడం అలాంటివి ఏవి కూడా చేయలేదు. న్యూట్రిషన్ మా ఇంట్లోనే ఉండేది. ఫుడ్ మా ఇంట్లోనే ఉండేది. కాబట్టి నేను ఫుడ్ మా ఇంట్లోనే తీసుకునేదాన్ని. షేక్స్ ఇంట్లోనే తీసుకునేదాన్ని. కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని నేను ఏ రోజు కూడా చూడలేదు. కానీ అది మాత్రం నాది ఫస్ట్ అన్నమాట. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అది. ఓకే. సో, ఆ రోజు మాత్రం నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూడండి. అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు. అవన్నీ చేస్తున్నారు. కానీ నేనేమో డల్‌గా కూర్చున్నాను. ఆశ్చర్యంగా అయిపోయాను నేను. ఏదో కొత్త ప్రపంచంలోకొచ్చాను అన్నట్టుగా ఫీల్ అయిపోయాననమాట అక్కడ. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్లస్ అలాగే అక్కడ నేను ఇద్దరు 2 స్టార్స్‌ని చూసాను. వ లైఫ్ స్టైల్ డేలో. సో, వాళ్ళెవరు అంటే వెన్నెల మేడం, సుదర్శన్ సార్ అవర్ మెంటర్స్. ఓకే. సో, వాళ్ళని చూసిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది అనేది నేను అక్కడ రియలైజ్ అయ్యాను. సో, ఎందుకంటే ఆహ్, సింగిల్ పేరెంట్ మా మమ్మీ. ఎప్పుడు కూడా ఫాదర్, మదర్ ఇద్దరు కలిసిగా ఉండడం, వాళ్ళ బాండింగ్ అదేది కూడా నేను చూడలేదు పుట్టినప్పటి నుండి. పెద్దగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మామయ్య, అత్తయ్య అంటే డిఫరెంట్ అలగ్ అలగ్ रहते थे ज़्यादा ఎక్కువగా దూరం దూరంగా ఉంటారు. హస్బెండ్స్ వేరే, వైఫ్ వేరే. అంటే లేడీస్ సెపరేట్, వైఫ్ జెంట్స్ సెపరేట్. ఇలా సెపరేట్‌గా ఉండడమే నేను ఎక్కువ చూసింది. కానీ ఫస్ట్ టైమ్ అక్కడ చాలా ఏమంటారు వైఫ్ అండ్ రిలేషన్‌షిప్ అంటే ఇలా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉంటారు అనేది నేను అక్కడ చూసాను. ప్లస్ నేను రియలైజ్ అయ్యాను. నా లైఫ్‌లో నేను సంథింగ్ మిస్ అవుతున్నాను. నా లైఫ్‌లో నేను సంథింగ్ మిస్ అవుతున్నాను. నాకది కావాలి అనే కోరిక నాకు మొదలైందనమాట. సో, అప్పటినుండి నేను న్యూట్రిషన్ కన్జంప్షన్ చేయడం, ప్లస్ మా హస్బెండ్‌తో ఉండడం అనేది నేను స్టార్ట్ చేశాను. ప్లస్ అక్కడ నేను ఒకరి ఎక్స్‌పీరియన్స్ చూసాను. అదేంటిదంటే అనురాధిక. అనురాధిక ఎక్స్‌పీరియన్స్ నేను ఫస్ట్ టైమ్ వెయిట్ గెయిన్ ఎక్స్‌పీరియన్స్ నేను చూసాను. అంతకుముందు వెయిట్ లాస్ రిజల్ట్స్ మా హస్బెండ్ ఫోన్‌లో రోజు చూసేదాన్ని. తనొచ్చి చూయించేవాళ్ళు. చూడు బిఫోర్ ఆఫ్టర్ అని చూయించేవాళ్ళు. కానీ వెయిట్ గెయిన్ ఎక్స్‌పీరియన్స్ అప్పట్లో చాలా తక్కువ. సో, నేను ఇన్‌స్పైర్ అయ్యి, నేను వెయిట్ గెయిన్ అవ్వాలి అనే ఆలోచన నాకు ఎలా వచ్చిందంటే, ఈ అమ్మాయిని చూసిన తర్వాత నేను గూడా ఆ అమ్మాయిలాగా ఎందుకంటే అక్కడ అమ్మాయి ఎంసీఏ ఆర్ సంథింగ్ స్పీకర్ చేసిందనమాట. సో, ఎంత ఎనర్జిటిక్‌గా మాట్లాడుతుంది. వాహ్! సూపర్ అనిపిచ్చింది. సో, నాకు మళ్ళీ నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిచ్చింది. నేను నా స్కూల్ డేస్‌లో ఎంత యాక్టివ్‌గా, ఎంత ఎనర్జిటిక్‌గా ఉండేదాన్నో. సో, తనని చూస్తే తనలాగా మారాలి అనే కోరిక నాలో వచ్చిందనమాట. సో, ఇలా మనకి మనం రియలైజ్ అయ్యేది ఎక్కడంటే ట్రైనింగ్స్. సో, ఇలా నేను అక్కడ వెళ్ళిన తర్వాత నన్ను నేను రియలైజ్ అయ్యి, అక్కడ నేను నా బాడీ మీద నేను ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో, అప్పటినుండి న్యూట్రిషన్ ఇంటేక్ బాగా చేయడం, న్యూట్రిషన్ అంటే రెస్పెక్ట్ ప్లస్ గ్రూప్‌తో ఉండడం అప్పటినుండి నేను స్టార్ట్ చేశాను. సో, ఇలా హ్యాపీగా మా హస్బెండ్ సపోర్ట్ తీసుకుంటూ నా ప్రోగ్రామ్ ఏంటి? నా పీడీడీలో చెప్తారు గదా! సో, నా బాడీ పారామీటర్స్‌కి తగ్గట్టుగా నేనెలా నా బాడీని నేను డిజైన్ చేసుకోవాలి, అలా నేను హ్యాపీగా న్యూట్రిషన్ కన్జంప్షన్ చేసుకుంటూ హ్యాపీగా వితిన్ 4 మంత్స్‌లలో 10 కేజీస్ వెయిట్ గెయిన్ అయ్యాను. సో, ఇప్పుడు ఇలా ఉంటామనమాట. ఇప్పుడు బావుందా జోడీ? సో, అప్పుడు మా జోడీ సరిగ్గా ఉండేది కాదు. ఎందుకంటే మా హస్బెండ్ హ్యాపీగా 16 కేజీస్ వెయిట్ లాస్ అయ్యి సూపర్‌గా ఉండేవాళ్ళు. కానీ నేనేమో అండర్ వెయిట్‌లో ఉండేదాన్ని. నా స్కిన్ మొత్తం గూడా ఆఫ్టర్ డెలివరీ నా స్కిన్ మొత్తం గూడా పేల్‌గా ఉండేది. ఆయిలీ స్కిన్ ఉండేది. ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండేవి కాదు. చాలా రకాలుగా నేను ప్రయత్నాలు చేసేదాన్ని వెయిట్ గెయిన్ అవ్వడానికి. కానీ ఎక్కడ కూడా నాకు బెస్ట్ సొల్యూషన్ అనేది దొరికేది కాదు. ఇంకా కాన్‌స్టిపేషన్, హెయిర్ ఫాల్ ఇలాంటి సమస్యలతో నేను బాధపడేదాన్ని. సో, ఎప్పుడైతే ఈ గ్రూప్‌కొచ్చిన తర్వాత నేను అర్థం చేసుకున్నానో, సో, హ్యాపీగా వెయిట్ గెయిన్ అయ్యాను వండర్‌ఫుల్‌గా. ఇప్పుడు మా జోడీ సూపర్‌గా ఉంటుంది. ఓకే. యెస్. సో, దీనికి ఒక్కసారిగా నేను చేంజ్ అవ్వలేదండి. సో, ఇంకొక టర్నింగ్ పాయింట్ ఏంటిదంటే కూర్గ్ వెకేషన్. ఓకేనా? సో, ఇంతకుముందు చూసాం గదా! సో, అప్పుడు నేను ఓన్లీ కన్జంప్షన్ మోడల్‌లోనే ఉండేదాన్ని. బయటికొచ్చి సార్‌తో పాటు ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం అలాంటివేవి కూడా చేసేదాన్ని కాదు. చాలా షైగా ఉండేదాన్ని. సిగ్గుగా ఉండేదాన్ని చాలా. శర్మాతి థీ. బహుత్ ज़्यादा శర్మాతి థీ. మా ఇంట్లో 10 మెంబర్స్ అని చెప్పాను గదా! 5 ఆడ
ఆడపిల్లలు, 5 మగపిల్లలు. కానీ హమారే దేవరాన్సే మా మరుదు వాళ్ళతోటి కూడా నేను ఎప్పుడు కూడా మాట్లాడేదాన్ని కాదు. అంత సిగ్గుగా ఉండేదాన్ని. అంటే उतना शर्माती थी मैं। लेकिन ये ग्रुप में आने के बाद में समझ में आया, फैमिली बोल तो कैसा कैसा मिलन-जुलन कैसा रहता है, ये ग्रुप में आने के बाद में ये कुर्ग वेकेशन में मेरे को मालूम हुआ। ఇక్కడ ఈ వెకేషన్‌లో నా మైండ్‌సెట్ అనేది చేంజ్ అయింది. సో, చాలా మంది అంటుంటారు, నాకు హస్బెండ్ సపోర్ట్ లేదండి, నాకు వైఫ్ సపోర్ట్ లేదండి అని అంటుంటారు గదా! సో, ఒక్కసారి మీ లైఫ్ పార్ట్నర్‌ని ఒక్కసారి ఒక వెకేషన్‌కి తీసుకెళ్ళండి. డెఫినెట్‌గా మీకు సపోర్ట్ వస్తుంది. సో, అలానే నాకు మా హస్బెండ్ ఇలా వెకేషన్‌కి తీసుకెళ్లారు. ఇది సడెన్ సర్ప్రైజ్ లాగా. అప్పుడు నాన్ టాప్టిమ్స్ లెవెల్‌లో ఇలా క్వాలిఫికేషన్ ఉంది. సో, ఆ క్వాలిఫికేషన్‌కి క్వాలిఫై అయ్యాయి. మమ్మల్ని తీసుకెళ్లారనమాట. నన్ను తీసుకెళ్లారు. సో, అప్పుడు ఫస్ట్ టైమ్ వీళ్ళని చూసాను. సో, మళ్ళీ ఈ స్టార్స్‌ని చూసాను. ఈ స్టార్స్‌ని చూసే అవకాశం నాకొచ్చిందనమాట మళ్ళీ. ఓకే. సో, ఇలా హ్యాపీగా వీళ్ళతో టైమ్‌ని స్పెండ్ చేయడం. వైఫ్ అండ్ హస్బెండ్ అండర్‌స్టాండింగ్ ఎలా ఉంటుంది? హస్బెండ్ పాత్ర ఏంటి? వైఫ్ పాత్ర ఏంటి? అనేది ఈ జంటను చూసిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఉన్న కమ్యూనిటీ, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండర్‌స్టాండింగ్ లెవెల్స్, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కమ్యూనికేషన్, ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం నాకక్కడ అనిపించిందనమాట. 3 డేస్ 4 నైట్స్ ఉన్నామక్కడ. సో, అక్కడ చూసిన తర్వాత నేను ఫిక్స్ అయింది ఏంటిదంటే, నేను నీకు సపోర్ట్ చేస్తా. మనమిద్దరం ఇలా కలిసుండాలంటే నేనేం జేయాలి? అంతకుముందు నేను హౌస్ వైఫ్. అంటే ఇంట్లోనే న్యూట్రిషన్ తీసుకునేదాన్ని. మా హస్బెండ్ వెల్‌నెస్ కోచ్. చాలా మందికి సర్వీస్ ఇచ్చేవాళ్ళు. సో, ట్రైనింగ్స్‌కి అక్కడిక్కడ వెళ్ళేవాళ్ళు. నేనేమో ఇంట్లోనే ఉండేదాన్ని. నా మైండ్‌సెట్ వేరేగా ఉండేది. సేవింగ్ మైండ్‌సెట్. అమ్మా! న్యూట్రిషనా? ఎంతమంది ఫార్ములా 1ని చూసి, రేట్ చూసి పక్కకు పెట్టారు ఈ గ్రూప్‌కి రాకముందు? పెట్టారా ఎవరైనా? యెస్. సో, నాకు కూడా షేక్స్ తీసుకోవాలంటే తెలుసు. షేక్‌లో ఉన్న పవర్ ఏంటి అనేది తెలుసు. కానీ చూసేదాన్ని, అమ్మో! గమ్మునుండాలి. తాగాలని ఇష్టం. కానీ ఏ రోజు కూడా ధైర్యం చేసి అడిగేదాన్ని కాదు. ఎందుకు? ఫైనాన్షియల్, బడ్జెట్, బ్యాక్ ఎండ్, ఫ్యామిలీ 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే. అందరి గురించి ఆలోచించేవాళ్ళం కదా! ఇంటికి పెద్దవాళ్ళన్న తర్వాత అందరి గురించి ఆలోచించాలి కదా! సో, అలా నాకు నేను కాంప్రమైజ్ అయ్యి, నాకు నేను హర్ చీజ్ కో ఖ్వాహిషోं को दबाकर रखती थी. ప్రతిదాన్ని నాకు నేను అన్నీ కూడా కామ్ డౌన్ అడ్జస్ట్‌మెంట్ అవ్వుకుంటూ ఉండేదాన్ని. కానీ అక్కడ అనిపిచ్చింది, ఓహో! ఇంత మంచి ప్రొఫెషనా ఇది? వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కూడా ఉంటారా ఇలా? వాళ్ళెప్పుడు కూడా తోడుగా ఉంటారా? సో, ఎంత బావుంటుంది గదా! ఆడవాళ్ళకి ఇంకేం గావాలి? కదా! సో, మన హస్బెండ్ ఎప్పుడు కూడా మనతో పాటు ఉండాలి. మనతో మాట్లాడాలి. మనకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇంత బావుంటుంది కదా! సో, ఇక్కడ నేను ఫ్లాట్ అయ్యాను ఈ గ్రూప్‌కనమాట. సో, అలా నేను ఆ రోజు డిసైడ్ అయిపోయాను. నేను నీతో పాటు ఉండాలంటే ఏం జేయాలి? సో, అప్పుడు మా హస్బెండ్ చెప్పింది ఏంటిదంటే, అంతకుముందు ఏ రోజు కూడా నాకు ఫోర్స్ చేయలేదు. నువ్వు రావాలి క్లబ్‌కి, నువ్వు ఇదే చెయ్యాలి. అలా ఏ రోజు కూడా మా హస్బెండ్ నాకు ఫోర్స్ చేయలేదు. తన అర్థమైతే వస్తుంది అని అనుకున్నారేమో, కానీ ఏ రోజు కూడా అంటే ప్రెషర్ అనేది ఇవ్వలేదు నాకు. నువ్వు చెయ్యాలి, నువ్వు ఇంతే అని ఏ రోజు కూడా నెగెటివ్‌గా నాతో అస్సలు మాట్లాడలేదు. కానీ ఏ రోజైతే నేను సొంతంగా నేను రియలైజ్ అయ్యానో, అప్పటి నుండి ఏ ట్రైనింగ్‌కి కూడా మేము మిస్ అవ్వలేదు. మేమిద్దరం కలిసి ఉంటాము. సో, తను నాకు చెప్పింది ఏంటిదంటే, "నువ్వు నాతో పాటు ఉండాలి. మనమిద్దరం బయట మంచిగా వెళ్ళాలి. ట్రైనింగ్స్‌కి అన్నిటి దగ్గరికి వెళ్ళాలి అంటే, నువ్వు ఫస్ట్ ఈ గ్రూప్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి. నువ్వు తీసుకోవాల్సింది ఇంకా బెస్ట్ రిజల్ట్స్ నువ్వు తీసుకోవాలి." ఓకే. సో, అలా అన్నప్పుడు సో, నా మీద నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. నేను సెల్ఫ్ డెవలప్‌మెంట్ కానీ, నాకు నేను స్కిల్స్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలా నాకు నేను వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు కదా! జిమ్ రాడ్. సో, అలా నా మీద నేను ఎలా వర్క్ చేయాలి అనేది నేనలా ఫోకస్ చేసుకుంటూ న్యూట్రిషన్ వాల్యూస్‌ని పెంచుకుంటూ, నాకు తోచినంతగా హెల్ప్ చేస్తున్న ఫ్యామిలీ, ఫ్రెండ్ సర్కిల్స్‌లలో హెల్ప్ చేసుకుంటూ ఇలా వండర్‌ఫుల్‌గా మైండ్, బాడీ, సోల్ ఇవి 3 కూడా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటూ హ్యాపీగా ఆహ్, సోషలైజేషన్ అంటే ఏంటి అవన్నీ కూడా తెలుసుకుంటూ హ్యాపీగా కోచ్ అనే ఆప్షన్‌ని ఎంచుకున్నాను నేను. ఓకే. కోచ్ అనే ఆప్షన్‌ని ఎంచుకున్న తర్వాత ఒక 2 పీపుల్స్‌ని హెల్ప్ చేసి అంబాసిడర్ ఎక్స్‌పీరియన్స్, బేసిక్ ట్రైనింగ్స్ ఇలా నేను ఇది నాకు ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ అన్నమాట. సో, అక్కడ స్పీకర్ ఎవరు అంటే బడే సాబ్ సార్. సో, బడే సాబ్ సార్ స్పీకర్. ఎంసీగా శ్రీకాంత్ సార్ ఉన్నారు. సో, అలా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో, ఇలా చిన్న చిన్న ట్రైనింగ్స్ నుండి ఇప్పుడు హై లెవెల్ ట్రైనింగ్స్. ఇది ఉంది కదా! ఇది ఎల్‌డీఆర్ ఫ్యూచర్ ప్రెసిడెంట్ టీమ్ రిట్రీట్‌లో తీసుకుందనమాట. సో, ఇలా ఏ ట్రైనింగ్‌లో కూడా
మేము నార్మల్‌గా జనరల్ ట్రైనింగ్స్‌లో కాదు. ఎప్పుడు కూడా మాది వీఐపీ రికగ్నిషనే ఉంటుంది. ఎప్పుడు కూడా. ఏ దాంట్లో అయినా మేము వీఐపీ దానికి మేము పోటీ పడుతుంటామనమాట. సో, ఎందుకంటే ఏదైతే ఉందో కూర్గ్ వెకేషన్ ఏదైతే ఉందో క్వాలిఫికేషన్‌కి రీచ్ అవ్వడానికి మా హస్బెండ్‌కి సపోర్ట్ చేసింది ఏంటిదంటే ప్రతి వీఐపీలో క్వాలిఫై అయ్యారు కాబట్టి ఆ వెకేషన్‌కి క్వాలిఫై అయ్యారు. సో, ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను. మేమిద్దరం కూడా ఫిక్స్ అయ్యాము. ఏ వీఐపీ క్వాలిఫికేషన్ కూడా మనం మిస్ అవ్వకూడదు. సో, అలా మేము ఫిక్స్ అయ్యి ప్రతి దాంట్లో కూడా ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని ఎంతమందికి హెల్ప్ చేయాలి అని ఇద్దరిది కూడా అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇలా హ్యాపీగా ప్రతి ట్రైనింగ్స్‌లో ఉంటూ, అక్కడ ట్రైనింగ్స్‌లో నేర్చుకున్న విషయాలు ఇంప్లిమెంటేషన్‌లో పెట్టడం. ఆహ్, ఇన్విటేషన్స్ 1-1 ఇన్విటేషన్స్. సో, స్టార్టింగ్‌లో చాలా ఇబ్బందిగా అనిపిచ్చేది. సో, ఇన్విటేషన్స్‌కి వెళ్ళాలి, చెప్పాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపిచ్చేది. కానీ నాకు ఆహ్, ఒకటే నాకు విజన్ కనిపిచ్చేది. మార్క్యూస్ విజన్. సో, ఈ న్యూట్రిషన్ చాలా మందికవసరం. ఈ చెప్తేనే తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది అని 1-1 ఇన్విటేషన్ చేయడం, సింగిల్‌గా వెళ్లి ఇన్విటేషన్ చేయడం, కలిసి ఇన్విటేషన్ చేయడం అలా నా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యేది. సో, ఇలా ఇన్విటేషన్‌కి వెళ్ళినప్పుడు చాలా మంది రకరకాలుగా అనేవాళ్ళు. స్పెషల్లీ ముస్లిమ్‌గా ఉన్నాం కదా! సో, అలాంటప్పుడు రిలీజియస్ పరంగా చాలా అనేవాళ్ళు. కానీ ఎక్కడ గూడా డిసప్పాయింట్ మాత్రం అయ్యేది కాదు. ఎందుకంటే ట్రైనింగ్స్ అలా సపోర్ట్ అయ్యేవి. మా మెంటర్స్, మా కోచెస్ అలా మాకు గైడ్ చేసేవాళ్ళు. ఏది డిసప్పాయింట్ వచ్చినా గానీ నెక్స్ట్ ట్రైనింగ్ రెడీగా ఉండేది మమ్మల్ని బూస్టప్ చేయడానికి. సో, అలా ఉండేదనమాట. సా ఇలా రకరకాలుగా మాట్లాడినా గానీ ఎక్కడ గూడా మేము డ్రాప్ అవ్వడం అనేది జరగలేదు. ఆహ్, ఎనర్జీ తీసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాము. సో, అలా నేను హెల్తీగా ఉండడం వల్ల, మా పిల్లలకి కూడా హెల్తీగా ఉండాలి అనే ఆలోచన ఈ గ్రూప్‌లో ఉండడం వల్ల వచ్చింది. సో, మా బాబుకి 6 మంత్స్ నుండి నేను డైనోషిక్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాను. కానీ మా పాపకి 40 మంత్స్ తొట్టెలంటారు గదా! సో, అది చేసిన రోజే డైనోషిక్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ టైమ్ నాకు ఈ న్యూట్రిషన్ పైన బిలీవ్ లేదు. నమ్మకం అనేది ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే నేను ట్రైనింగ్స్ ఇన్వాల్వ్ అవ్వడం, నేను బెస్ట్‌గా రిజల్ట్ తీసుకోవడం, వితిన్ హాఫ్ అన్ అవర్‌లోనే నాకు నార్మల్లీ డెలివరీ ఎప్పుడైతే జరిగిందో, అప్పుడు నేను హార్ట్‌ఫుల్‌గా బిలీవ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. 40 మంత్స్‌లో నుండే ఈ షేక్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాను. డైనోషేక్. వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్. సో, హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ మన క్లబ్‌లోనే క్లబ్ ముందే అందరు మెంబర్‌షిప్స్ सबके सामने न्यूट्रिशन लेने की वजह से है ना, आईएसओ कस्टमर्स को भी एक होप आता. వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది. అలాంటి కస్టమర్స్ లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండడానికి మా పిల్లలు కూడా ఒక సపోర్ట్‌గా ఉంటారనమాట. సో, ఇలా హ్యాపీగా హెల్తీ చిల్డ్రన్స్ అనమాట. ఒక్కసారి నేను డెలివరీ చేసుకొని బయటకొచ్చాను అంటే, మళ్ళీ హాస్పిటల్ మెట్లు అనేది ఎక్కలేదు. సో, థాంక్ యూ గాడ్. థాంక్ యూ మార్క్యూస్ హార్ట్‌ఫుల్లీ థాంక్ యూ దిస్ న్యూట్రిషన్. సో, హ్యాపీగా హాస్పిటల్ విజిటింగ్ అనేది లేదు. హెల్తీగా ఉన్నాము. సో, అలాగే ఈ గ్రూప్‌లో ఉండడం వల్ల అంటారు కదా! సోపత్ కాసరని. మనం ఎలాంటి గ్రూప్‌తో ఉంటే అలాంటి ఆలోచనలొస్తాయని. సో, ఇలా హ్యాపీగా మంచి గ్రూప్‌తో, మంచి మెంటర్స్‌తో, మంచి అసోసియేషన్‌తో ఉండడం వల్ల మా పిల్లలకి కూడా ఒక మంచి ఫ్యూచర్. వీళ్ళు లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండాలి అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళ లైఫ్‌లోకి రావాలి. అలాంటి ఉద్దేశ్యంతోటి కరాటే వితిన్ 3 ఇయర్స్‌లో బ్లాక్ బెల్ట్ అచీవ్ చేశారు. ప్లస్ వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌లో వీళ్ళే చిన్న ఏజ్‌లో అచీవ్ చేసిన వాళ్ళు వీళ్ళే. ప్లస్ ఎంత కోల్డ్ ఉన్నా ఇప్పుడు వింటర్ అయినా గాని మార్నింగ్ 5, 5:30కి లేస్తారు. వాళ్ళ పని ఏంటి అన్నీ కూడా వాళ్ళు కరెక్ట్‌గా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇంతలా ఉండడానికి సపోర్ట్ అయింది ఏంటిదంటే మన జూమ్ క్లాసెస్, వర్చువల్ క్లాసెస్ ఇవన్నీ కూడా వింటూ ఉంటారు. ప్లస్ ఎలా హెల్తీగా ఉండాలి అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. సో, థాంక్స్ టు దిస్ గ్రూప్. సో, ఇలా ఇప్పుడు హెల్తీ ఫ్యామిలీ అన్నమాట. ఓకే. సో, ఇలా ఇండిపెండెంట్‌గా అవ్వడం నా పాత కాలంలో నేనేమనుకునేదాన్ని, నేను ఒక ఇండిపెండెంట్‌గా అవ్వాలి. నా మ్యారేజ్ అవ్వకముందు నుండి గూడా నా కోరికేంటిదంటే, నేను సెల్ఫ్ ఎంప్లాయ్‌గా ఉండాలి. నాకంటూ నేనొక ఐడెంటిఫికేషన్‌ని తెచ్చుకోవాలి అని థాట్ ఉండేదో, నాకు ఈ గ్రూప్‌లో ఉండడం వల్ల నాకది సాధ్యమైంది.
ఒక ప్రొఫెషన్‌ని నేను ఎంచుకోవడం వల్ల హ్యాపీగా వెల్‌నెస్ కోచ్‌గా నేను ఇందులో ఉండడం వల్ల హ్యాపీగా నాకు నేను సెల్ఫ్ ఇండిపెండెంట్‌గా నాకు నేను ఒక ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పాం కదా! వీఐపీస్‌కి క్వాలిఫై అవ్వడం ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్. చాలా మందికి హెల్ప్ చేస్తూ, హోమ్ విజిట్స్ చేస్తూ ఇలా చేయడం వల్ల హ్యాపీగా ఆహ్, మంచి వీఐపీ క్వాలిఫికేషన్స్‌కి క్వాలిఫై అవుతున్నాము. అలాగే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. చాలా మందికి ఆహ్, వెల్‌నెస్ లివింగ్ ప్రోగ్రామ్ ప్లస్ పీడీడీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అవేర్‌నెస్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా హ్మ్, నా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి మ్యాథ్స్ సబ్జెక్ట్. కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ఆహ్, వాణి కళ్యాణి మేడం, మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూసిన తర్వాత నాకు కూడా ఒక ఏమంటారు? ఒక ఇంట్రెస్ట్. నేను కూడా చెప్పాలి. నా ఎడ్యుకేషన్ ఉత్తగానే ఎళ్ళిపోకూడదు. ఓన్లీ సర్వీస్ ఒకటే కాదు. నేను కూడా ఒకరికి నాకున్న నాలెడ్జ్ నేను స్ప్రెడ్ చేయాలి అనే ఉద్దేశ్యంతోటి నేను కూడా హ్యాపీగా చాలా మందికి నాకు తోచినంతగా ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది నేను కూడా స్టార్ట్ చేశాను. సో, ఇది మనకి ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్. సో, హ్యాపీగా ప్రతి ఫ్యామిలీ డేలో ఇలా డిఫరెంట్ థీమ్స్‌తో మంచి హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. సో, ఇలాంటివి స్టేటస్ పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్తారు. "ఏంటి ఇదేం ప్రొఫెషన్? నువ్వేం చేస్తున్నావు?" అని అలా అడిగినప్పుడు నాకు నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవడం, అలా వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, అలా కూడా మాకు లీడ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇలా హ్యాపీగా మా పిల్లలతో పాటు ఉండడం. సో, ఇక్కడ చూడండి మా పాప స్కూల్ డ్రెస్ ఏసుకుంది. నేను స్కూల్ డ్రెస్ ఏసుకున్నాను. సో, హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలతో పాటు ఉండడం, ప్రతి కాల్‌లో ఇన్వాల్వ్ అవ్వడం. ఓకే. సో, ఇలా ఉండడం వల్ల ఫ్లైట్ జర్నీస్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల హ్యాపీగా చాలా మందికి సర్వీస్ ఇవ్వడం వల్ల ఫ్లైట్ జర్నీస్ కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, అదే గనక నేనేదైతే అనుకున్నానో సాఫ్ట్‌వేర్ అని నేను ఏదైతే నా గోల్ పెట్టుకున్నానో అలానే ఉన్నాననుకోండి. ఇలా మా హస్బెండ్‌తో కలిసి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ కదా! కానీ ఇక్కడ హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఎక్కడ కూడా ఆహ్, ఏమంటారు సాక్రిఫైజెస్ అనేది ఏది కూడా లేకుండా హ్యాపీగా ఎంజాయ్‌మెంట్ అనేది ఆహ్, జరుగుతుందనమాట. హ్యాపీగా ఫ్యాషనబుల్‌గా చేయొచ్చనమాట. హ్యాపీగా మన లైఫ్‌ని ఎలా మనం సరిదిద్దుకోవాలి. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, నాకు నేను టైమ్‌ని సెట్ చేసుకున్నాను. సో, మేజర్ టైమ్, మైనర్ టైమ్. అంతకుముందు ఆహ్, ఒకటే పనికి ఎక్కువగా ఉండేది. అంటే ఇంట్లో ఉన్నామనుకోండి, ఇంటి పనే ఎక్కువుండేది. బయటకొస్తే బయట పని ఎక్కువుండేది. కానీ ఎప్పుడైతే ట్రైనింగ్స్ ఇలా వెళ్ళడం నేనెప్పుడైతే స్టార్ట్ చేశానో, నాకర్థమైంది ఏంటిదంటే, నేనెక్కడ టైమ్‌ని ఎక్కువ స్పెండ్ చేయాలి, ఎక్కడ టైమ్‌ని తగ్గించుకోవాలి అనేది నాకర్థమయ్యి, ఎక్కువగా ట్రైనింగ్స్ ప్లస్ జూమ్ క్లాసెస్ ప్లస్ ఎక్స్‌ట్రాగా నేర్చుకోవడం, ఒక సబ్జెక్ట్ పైన లేకపోతే ఒక ప్రొడక్ట్ పైన ఎలా దాన్ని రిసర్చ్ చేయడం అంటే ట్రైనింగ్స్‌లలో ఎక్కువుండడం, ట్రైనింగ్స్ రాసిన నోట్స్ మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఒకసారి దాన్ని మళ్ళీ రివైజ్ చేయడం అనేది నాకు నేనుగా టైమ్ షెడ్యూల్ పెట్టుకొని నాకు నేనుగా మార్చుకోవడం అనేది జరిగింది. సో, అలా ఎప్పుడైతే మనకి మనం రియలైజ్ అయ్యి, మనం ఏం చేయాలి? మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామా? అనేది మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, సో, హ్యాపీగా మనం ముందుకు వెళ్ళడానికి హ్యాపీగా సపోర్ట్ అవుతుంది. ఓకే. సో, ఇలా మనకి కొత్త పరిచయాలు వస్తున్నప్పుడు ఆహ్, ఏమంటారు? చాలా ఓపెన్ అప్‌గా అవుతుంటాం కదా! సో, కొన్ని సార్లు ఎందుకంటే కొత్త గ్రూపు, కొత్త కమ్యూనిటీ సో, చాలా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నేనేం చేసేదాన్నంటే కొన్ని సార్లు ఎక్కువగా ఓపెన్‌గా మాట్లాడేదాన్ననమాట. మా ఫ్యామిలీ గురించి కానీ అలా ఎక్కువగా మాట్లాడేదాన్ని. సో, అలాంటప్పుడు ఆహ్, హ్మ్, ఆజు-బాజు वालों से थोड़ा-सा डिस्टर्बेंस आता था. కొద్దిగా ఏమంటారు మిస్‌అండర్‌స్టాండింగ్స్, మిస్‌కమ్యూనికేషన్ అనేదొచ్చేది. సో, దాని తర్వాత ట్రైనింగ్స్ వెళ్ళడం, హై లెవెల్ ట్రైనింగ్స్‌లో ఇలా ట్రైనింగ్స్‌కి వెళ్ళడం, అలాగే మెంటర్స్‌తో మాట్లాడడం, అలాంటప్పుడు నేను రియలైజ్ అయిందేంటిదంటే, ఎంత ఫ్రీగా ఉన్నా గానీ, మరీ అంత ఓపెన్‌గా అవ్వకూడదు. ఎలాంటి విషయాలు చెప్పాలో, అలాంటి విషయాలే చెప్పాలి అనేది నేను రియలైజ్ అయ్యాను. ప్లస్ ఎంతవరకి ఆహ్, అంటారు కదా! లిమిటేషన్స్ ఉంటాయని చెప్తారు కదా! సో, అలా మన లిమిటేషన్స్‌ని దాటకుండా ఎలా ఉండాలి? ఒకవేళ మన లిమిటేషన్స్‌ని దాటితే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నాకర్థమైందనమాట. అలాగే ఇంతలాగా
ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉంది. స్టార్టింగ్‌లో ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదనమాట. ఇలా ట్రైనింగ్స్‌కి వెళ్ళడం అలాంటి అప్పుడు ఒప్పుకునే వాళ్ళు కాదు. కానీ మాకు మేముగా ప్రూఫ్ చేసుకున్నాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కూడా కలిసి ఇందులో మేము ద బెస్ట్‌గా ఉండొచ్చు. బెస్ట్‌గా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు అనేలాగా మాకు మేముగా ప్రతి ట్రైనింగ్స్‌లో క్వాలిఫై అవుతూ చాలా మందికి హెల్ప్ చేస్తూ, అలానే హెల్ప్ చేసిన వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ. సో, ఎలా అనిపిచ్చేదంటే ఎవరైనా ఒక కస్టమర్ మన దగ్గరకొస్తే ఒక మదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్యామిలీ బాండింగ్ లాగా ఉండేదనమాట. సో, అదే ఉద్దేశంతోటి చాలా మందికి సర్విస్ ఇవ్వడం వల్ల, సో, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఎప్పుడన్నా మా ఇంటికి మా అత్తమ్మ వాళ్ళున్నప్పుడు, వాళ్ళు విజిట్ చేసినప్పుడు, ఆహా! వీళ్ళు బావుంటారు. మంచి వాళ్ళని ఉన్ अच्छे बच्चों को आप अ, अच्छी तरबियत दिए बोल के बोलते रहते ना। अ, అమ్మ ఇన్ ఇంట్లో ఉన్న వాళ్ళు కస్టమర్స్ ఇంట్లో అమ్మ వాళ్ళున్నప్పుడు కస్టమర్స్ ఎవరైనా ఇంటికి విజిట్ చేసినప్పుడు, ఆ కస్టమర్స్ మా గురించి చెప్పేవాళ్ళనమాట. మంచి ప్రొఫెషన్ అమ్మా ఇది. చాలా మందికి మంచిగా చేస్తున్నారు. మంచి దాంట్లో ఉన్నారు అని ఎప్పుడైతే అన్నప్పుడు, సో, ఇంటి పెద్దవాళ్ళకెలా అనిపిస్తది? ఆ! వీళ్ళు మంచి పని జేస్తున్నారు అన్నట్టుంటుంది గదా! సో, అలానే అలా అనిపివ్వడం వల్ల అలా మెల్లిమెల్లిగా నాకు కూడా సపోర్ట్ ఇవ్వడం అనేది స్టార్ట్ జేశారనమాట. నాకు గూడా ఇండిపెండెన్స్ అనేది అలా వచ్చిందనమాట. సో, అలా హ్యాపీగా మెల్లిమెల్లిగా ఇండిపెండెన్సీ తీసుకుంటూ ప్లస్ ఆహ్, కొన్ని కొన్ని సార్లు మనకేమనిపిస్తుంది అంటే, అందరితో పాటు మనం గూడా ఉండాలి అనేలాగా అనిపిస్తూ ఉంటుంది. మన థాట్స్ అలా ఉంటాయి. అంటే ఒకరెలా ఉంటే మనం గూడా అలా అయిపోవాలి అనే ఫీలింగ్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ ఎలా ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మన పరిస్థితులేంటి? మన ఫ్యామిలీలో లిమిటేషన్స్ ఏంటి? ఇలాంటివి ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకొని సొసైటీలో మెదిలినప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం డెఫినిట్‌గా ఉంటుందండి. సో, అది నేను రియలైజ్ అయ్యాను. సో, అలానే ఎక్కడికి వెళ్ళినా గానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో, అలా లిమిటేషన్స్ ఎక్కడ ఎక్కడ తగ్గాలో తగ్గుతూ, ఎక్కడ ఎలా ఉండాలో అలా చేసుకుంటూ, సో, హ్యాపీగా నా జర్నీ అనేది ఇలా కంటిన్యూ అనేది అవుతుందనమాట. సో, ఇలా హ్యాపీగా పిల్లలతో పాటు వెళ్ళడం. ఓకే. సో, ఇది మనకి 2021లో వెకేషన్ అనమాట. సో, హ్యాపీగా అనిపిచ్చింది. ఇది అండమాన్‌కి వెళ్ళాము. అండమాన్ వెకేషన్ అనమాట. టోటల్ ఈ ఫ్లైట్‌లో సగం మంది మన హర్బల్ లైఫ్ ఫ్యామిలీయే ఉన్నారనమాట. సో, ఎంత బా అనిపిస్తుంది గదా! మన వాళ్ళే ఉంటే. కదా! సో, ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ రిలిజియన్, డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్ వాళ్ళున్నారు. కానీ మనందరి విజన్ ఏంటిది? హెల్పింగ్ పీపుల్. మనందరిలో ఒకటే ఆలోచన. అంటే భేద భావాలు లేవు. సో, హ్యాపీగా అందరం యూనిటీగా ఉండడం వల్లనే ఇవాళ మనకి వరల్డ్స్ నంబర్ 1 ఉందండి. ఒకసారి మన న్యూట్రిషన్ కంపెనీకి ఒకసారి హార్ట్ సింబల్ ఇద్దామా? యెస్. యెస్. ఆ! ఓకే. సో, ఇక్కడ ఎలాంటి వాళ్ళైనా సర్వైవల్ అవ్వచ్చు. ఓకేనా? ఎలాంటి రిలీజియన్ అయినా, ఎలాంటి వాళ్ళైనా ఎందుకంటే ఒకరినొకరిని రెస్పెక్ట్ ఇస్తూ, ఓకే. ఒకరికొకరిని రెస్పెక్ట్ ఇస్తూ, ఒకరికొకరిని అర్థం చేసుకుంటూ ఇలా మనం ముందుకు వెళ్ళడం వల్లే ఇవాళ మన ఆహ్, కంపెనీ అనేది వరల్డ్స్ నంబర్ 1లో ఉందన్నమాట. ఓకే. సో, థాంక్స్ టు మార్క్యూస్ అండ్ థాంక్ యూ దిస్ వండర్‌ఫుల్ గ్రూప్. ఓకే. యెస్. సో, ఇది అండమాన్ వెకేషన్. సో, ఇలా హ్యాపీగా అండమాన్ వెకేషన్‌కి వెళ్ళడం అనేది జరిగింది. సో, ఇక్కడ నేను ఎలా అయితే ఈ గ్రూప్‌తో జర్నీ చేస్తున్నానో, సో, జర్నీ చేసేటప్పుడు ఇంకా మా వై అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా మేము ఎందుకు హెల్తీగా ఉండాలి అనేది అర్థమవుతుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇదుంది కదా స్కూబా డ్రైవ్. ఈ స్కూబా డ్రైవ్‌లో నేను నేర్చుకుంది ఏంటిదంటే హెల్తీగా ఉండాలి ఫస్ట్. అన్‌ఫిట్‌గా ఉన్నాము, పొట్ట బాగుంది అంటే ఇందులో అలో చెయ్యరండి. సో, మనం హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్‌లో. మనకెంత డబ్బులున్నా గానీ, ప్రతీది గూడా ఎంజాయ్ చేయలేము. హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయొచ్చు అని నేను ఇక్కడ రియలైజ్ అయ్యాను. అంతకుముందు అనుకునేదాన్ని సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా ఉండాలి, బాగా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనలుండేవి. కానీ ఎప్పుడైతే ఈ ఇలాంటి ట్రిప్స్‌కి వెళ్ళడం, ఇలాంటి వెకేషన్స్‌కి వెళ్ళడం, ఒక్కొక్కటి అడ్వెంచర్స్ చేసేటప్పుడు నేను రియలైజ్ అయ్యాను. యెస్. నేను ఫిట్‌గా ఉండాలి. ఓకే. సో, వండర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఇది అండమాన్ జైల్. ఇది కయాకింగ్ అనమాట. సో, మీకెప్పుడన్నా బోటింగ్
చేసే అవకాశం ఉన్నప్పుడు మీరు లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరు కూడా మీరు బోటింగ్ చేయడానికి ప్రయత్నించండి. సూపర్‌గా ఉంటుంది. సో, ఈ బోటింగ్‌లో నేర్చుకునేది ఏంటిదంటే ఇద్దరి సీక్వెన్స్ కరెక్ట్‌గా ఉండాలి. ఇద్దరిది సీక్వెన్స్ కరెక్ట్‌గా ఉంటేనే ఆ బోట్ అనేది ముందుకు వెళ్తుంది. ఈ బోట్‌లో నేర్చుకుంది ఏంటిదంటే భార్య భర్త లైఫ్ పార్ట్నర్స్ భార్యాభర్తల ఆలోచనలు కరెక్ట్‌గా ఉంటేనే, ఒకరికొకరు సపోర్టింగ్, ఒకరికొకరు అండర్‌స్టాండింగ్ ఉంటేనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎలాంటి ఛాలెంజెస్ లేకుండా. అనేది నేను ఇక్కడ నేర్చుకున్నాననమాట. ఓకే. సో, ఇది 2 టైమ్స్ బ్యాంకాక్‌కి వెళ్ళడం అనేది జరిగింది. ఇలా హెల్ప్ చేస్తూ, సపోర్ట్స్ తీసుకుంటూ, ఒకరికొకరు అండర్‌స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్. ఓన్లీ హస్బెండ్ ఒక్కటే కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే వైఫ్ ఒక్కరే కాంప్రమైజ్ అవ్వాలి అనేది కాదండి. సో, ఇద్దరికి కూడా అండర్‌స్టాండింగ్ ఉండాలి. దానికి తోడు పిల్లల సపోర్ట్. ఓకే. పిల్లలు కూడా ప్రతీది కూడా మాకు అర్థం చేసుకొని ట్రైనింగ్స్‌కి వెళ్ళినప్పుడు కూడా ప్రతి దానికి కూడా మా పిల్లలు కూడా మాకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అత్తమ్మ, మామయ్య వాళ్ళు కూడా చాలా సపోర్టివ్‌గా ఉంటారు. మేమెప్పుడైనా ఇలాంటి ట్రైనింగ్స్‌కి వెళ్ళడం అనేది ఉంటే హ్యాపీగా మా అత్తమ్మ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు మా పిల్లల గురించి అన్నమాట. సో, ఇలా అందరు సపోర్ట్ తీసుకుంటూ మంచిగా లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నామన్నమాట. సో, ఇక్కడ చూడండి పారాషూట్ రైడ్. అంతకుముందు నాకు ప్రపంచం అంటే అస్సలు తెలీదు. ఇల్లు, స్కూల్ తప్పించి మిగతా ఏది కూడా తెలీదు. కానీ ఇక్కడ హ్యాపీగా ఒక లైఫ్ అంటే ఏంటిది? ఒక సాఫ్ట్‌వేర్ ఉంటే ఇంతగా ఎంజాయ్ చేయగలుగుతామా? లేదు. ఓన్లీ వెళ్తే నేనొక్కదాన్నే వెళ్తాను. కానీ మా హస్బెండ్‌ని తోడుగా తీసుకెళ్ళగలుగుతానా? లేదు. కానీ ఇక్కడ మాత్రం హ్యాపీగా ఎవరు చేసినా ఇద్దరికి రికగ్నిషన్. హస్బెండ్ చేసినా, వైఫ్ చేసినా, ఎవరు చేసినా గానీ ఫ్యామిలీ మొత్తానికి మంచి బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా అందుతున్నాయి. ఇది అందరికి కూడా పాజిబుల్. ఓకేనా? ఓకే. సో, ఇలా బోట్ రైడింగ్ అన్నమాట. సో, చాలా భయపడేదాన్ని. నీళ్ళంటే చాలా భయంగా ఉండేది. కానీ హ్యాపీగా సింగిల్‌గా గూడా నేను బోట్ రైడింగ్ చేసే ధైర్యం ఈ గ్రూప్‌తో ఉండడం వల్ల నాకిది సాధ్యమైందన్నమాట. ఓకే. సో, ఇది సింగపూర్ వెకేషన్. సో, ఇది 2021లో 4 లెవెల్స్‌కి క్వాలిఫై అయ్యాం. చాలా ఆహ్, 4 లెవెల్స్‌కి క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. సో, అప్పుడు నేను, మా హస్బెండ్, మా పిల్లల బదులు మా పెద్ద పిల్లల్ని తీసుకెళ్ళాం. మా మరిది వాళ్ళనమాట. దేవర్. బ్రదర్ ఇన్ లాస్ వీళ్ళు. ఓకే. వీళ్ళని తీసుకెళ్లడం అనేది జరిగింది. సో, వాళ్ళకి కూడా ఎలా లైఫ్ ఉంటుంది అనేది చూయించామన్నమాట. సో, ఎందుకంటే అంతకుముందు చెప్పాను గదా! చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఆఫ్‌కోర్స్ ఆ అమ్మాయిలకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే భయం ఉంటుంది వాళ్ళకి. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి భయం ఉంటుంది. ఏమో వీళ్ళెక్కడికి వెళ్తున్నారో, ఎలాంటి సొసైటీ ఉందో, ఆ గ్రూప్ ఏంటిదో, ఎలాంటి ఆలోచనలు వాళ్ళు ఉంటారో అనే ఒక భయం అనేది ఉంటుంది. సో, అలానే మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కానీ, వీళ్ళ దగ్గర నుండి కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఆహ్, ఫంక్షన్స్‌కి కొన్ని కొన్ని సార్లు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ట్రైనింగ్స్ ఉండేవి. కదా! అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి గదా! సో, అలాంటప్పుడు ఇంటికి పెద్దవాళ్ళు లేకపోతే ఎలా, అలాంటివి రిస్ట్రిక్షన్స్ ఉండేవన్నమాట. కానీ మా తరపు నుండి వీళ్ళని కూడా సింగపూర్ వెకేషన్‌కి తీసుకెళ్లడం అనేది జరిగిందన్నమాట. సో, అక్కడ మన గ్రూపు ప్లస్ మన వాళ్ళ మైండ్‌సెట్, కమ్యూనికేషన్ చూసి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారన్నమాట. సో, ఇప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ అన్నమాట ఇప్పుడు. ఓకే. సో, వాళ్ళు కూడా అక్కడ రియలైజ్ అయిందేంటిదంటే వీళ్ళు మంచి గ్రూప్‌తో ఉన్నారు. ఒక మంచి పనులు చేస్తున్నారు. గుడ్ నీడ్స్ చేస్తున్నారు. ఓకే. వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అని నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ అనేది అక్కడి నుండి ఇంకా బాగా సపోర్ట్ దొరికిందన్నమాట. ఓకే. సో, హ్యాపీగా గెట్ టుగెదర్ ఎంజాయ్‌మెంట్ ప్రతీది గూడా హ్యాపీగా ఇద్దరం కలిసి ప్రతి దాంట్లో ఎంజాయ్‌మెంట్ చేస్తున్నాము. ఓకే. సో, ఇది వైట్ టైగర్ అన్నమాట. ఓకే. సో, ఇలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్‌మెంట్ అనేది చేస్తున్నాము. ఇంతకుముందు చెప్పాను గదా! ఫస్ట్ స్లైడ్. అంతకుముందు నా మ్యారేజ్ వితిన్ 2 డేస్‌లో నా మ్యారేజ్ అయింది. మా మ్యారేజ్ జనవరి 28కి. కానీ మాకు తెలుసు జనవరి 26థ్ రోజు నాకు తెలిసింది ఎల్లుండి నా మ్యారేజ్ ఉందని. సో, అసలు నో మెహందీ, నో హల్దీ, నో షాపింగ్ ఏమీ లేదు. కానీ బై గాడ్ గ్రేస్, బై మార్క్యూస్‌కి థాంక్ యూ థిస్ గ్రూప్. ఓకే. సో, ఈ గ్రూప్‌లో ఉండడం వల్ల మా కోచెస్ మాకు తెలియకుండానే సడెన్‌గా సర్ప్రైజ్ అనేది ఇస్తారు. ఏ ఇయర్ ఎలా మ్యారేజ్ చేసుకుంటామో తెలీదు. అంటే ఒకసారి హిందూ సాంప్రదాయం లాగా అవుతుంది. ఒకసారి ముస్లిం సాంప్రదాయంగా అవుతుంది. ఇలా డిఫరెంట్‌గా అవుతుందన్నమాట. మా కోచెస్ మాకలా సర్ప్రైజ్ అరేంజ్‌మెంట్ అనేది చేస్తారన్నమాట. థాంక్ యూ మై కోచెస్. ఓకే.
సో ఇలా అంతకుముందు ఇలా ఉండేది మా లైఫ్. ఒక బైక్ మీద అడ్జస్ట్ చేసుకొని వెళ్ళడం. కానీ ఎప్పుడైతే ఈ గ్రూప్‌తో ఉంటూ నాకు నేను రియలైజ్ అయ్యి నేను కూడా మా హస్బెండ్‌కి సపోర్ట్ చెయ్యొచ్చు. ఇక్కడ నాకు కూడా ఒక లైఫ్ ఉంది అని రియలైజ్ అయిన తర్వాత హ్యాపీగా మేము ఫైనాన్షియల్‌గా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ ఇలా ఉండేదన్నమాట. లైఫ్ స్టైల్ డే గెస్ట్ టు గెస్ట్ స్పీకర్. ఇది ఓన్లీ ఈ గ్రూప్‌లో మాత్రమే సాధ్యం అండి. ఓకేనా? ఏ గ్రూప్‌లో ఎంత జాబ్ చేసినా, ఎంత ఏం చేసినా గానీ, ఈ బ్యాలెన్సింగ్ అనేది ఉండదు. ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ అన్నీ, హెల్త్ బ్యాలెన్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్ అనేది ఉండదు. ఇది ఓన్లీ ఈ గ్రూప్‌లో మాత్రమే సాధ్యమవుతుంది. సో, ఇలా యాస్ ఎ గెస్ట్ టు గెస్ట్ స్పీకర్ లాగా మారడానికి ఈ గ్రూప్ నాకు బాగా సపోర్ట్ అయింది. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను వెన్నెల మేడంని చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యాను. కానీ ఇలా గ్రూప్‌లో ఉంటూ మనకి మనం సెల్ఫ్‌గా మారుకుంటూ, మనకి మనం కరెక్షన్ చేసుకుంటూ, చాలా మందికి హెల్ప్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతోటి, ఒక మంచి విజన్ తోటి మనం ఇక్కడ ఉన్నామనుకోండి. సో, హ్యాపీగా మనం ఎవరినైతే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటామో వాళ్ళకి మనం ఒక రోజు ఆటోగ్రాఫ్ ఇవ్వడం అనేది కూడా సాధ్యమవుతుంది. ఓకే. సో, ఇలా వెన్నెల మేడం ఆటోగ్రాఫ్ అడగడం అది నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. సో, ఇలా హ్యాపీగా ఒక చిన్న నార్మల్ బ్యాక్‌గ్రౌండ్ జస్ట్ ఎంసెట్ ఒక్కటి రాసాను. రిజల్ట్ ఏముందనేది కూడా నేను చూసుకోలేదు. కానీ నేను ఆ రోజు అలానే ఉన్నాననుకోండి, నా లైఫ్ ఇలా మారేది కాదు. సో, ఆ రోజు నేను స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకున్నాను కాబట్టి నేను ఇవాళ ఇలా ఉండగలుగుతున్నాను. సో, అలాగే లెగసీ. ఓకే. సో, పిల్లలు చూస్తున్నారు. మమ్మీ ఎలా ఉంటుంది? డ్యాడీ ఎలా ఉంటుంది? మమ్మీ ఏం చేస్తున్నారు? వాళ్ళ మధ్యలో అండర్‌స్టాండింగ్ ఏంటి అనేది పిల్లలు బాగా చూస్తుంటారు కదా! సో, అలా వాళ్ళు కూడా మాతో పాటు ఇన్వాల్వ్ అవ్వడం ఇలా అనేది జరుగుతుందనమాట. సో, హ్యాపీగా వాళ్ళు కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. హాలిడేస్ ఉన్నప్పుడు, సండేస్ ఉన్నప్పుడు క్లబ్‌కి వస్తూ, క్లబ్‌లో ఒక పార్ట్ అయి ఉంటారు. సో, ఇలా ఉండడం వల్ల కస్టమర్ బేస్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కస్టమర్స్‌లో కూడా ఒక యూనిటీ, ఒక ఏమంటారు? ఒక హోప్, నమ్మకం అనేది ఉంటుంది. ఓకే. వీళ్ళు మంచి వేలో ఉంటున్నారని. ఓకే. సో, ఇలా సర్విస్ చేస్తుంటారు. ఓకే. సో, చాలా సందర్భాలలో మనం పని చేస్తూ ఉంటాం. కానీ మనకి రిజల్ట్ కనిపించదు. ఇన్విటేషన్స్ ఇవ్వడం గానీ, లేకపోతే మనం పర్సనల్‌గా వెయిట్ లాస్ పైన ఫోకస్ చేయడం గానీ, ఏదో రీజన్ పైన మనకి మనం వర్క్ చేస్తూ ఉంటాం కానీ రిజల్ట్ కనిపించదు. ఓకే. కొన్ని కొన్ని సార్లు బ్యాడ్ రిజల్ట్స్ వస్తుంటాయి. తక్కువ అవ్వడం కన్నా ఇంకా వెయిట్ అనేది పెరుగుతా ఉంటుంది. ఓకే. అలాగే గ్రేట్ రిజల్ట్స్ కూడా రావు. కానీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఓకే. సో, నేను కూడా అంతకుముందు నాకు సరిగ్గా మాట్లాడడానికి వచ్చేది కాదు. స్టేజ్ ఫియర్ చాలా ఉండేది. ఆహ్, ఒకటి మాట్లాడితే ఒకటి వచ్చేది. ఎందుకంటే తెలుగు అన్ని ఈవెంట్స్ కూడా తెలుగులో ఉండేవి. కస్టమర్స్ కూడా చాలా హిందూస్ ఎక్కువగా ఉండేవాళ్ళు. కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండేది కాదు. నేనొకటి చెప్తే వాళ్ళొకటి అర్థం చేసుకోవడం. మిస్‌అండర్‌స్టాండింగ్స్ చాలా ఉండేవి. కానీ ఎక్కడ కూడా నేను డ్రాబ్యాక్ అవ్వడం, ఆగిపోవడం, గివ్ అప్ అనేది చేయలేదు. ప్రతి దాంట్లో కూడా నాకు నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, నా లైఫ్‌ని నేను బెటర్ చేసుకోవాలంటే ఇంకా నేను ఏం చేయాలి? ఎవరితో సలహా తీసుకోవాలి? ఎవరు నాకు బాగా గైడ్ చేస్తారు? అలా నాకు నేనుగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ కన్సిస్టెన్సీలో ఉండడం వల్ల సో, హ్యాపీగా నా ఫ్యూచర్‌ని నేను బెటర్‌గా చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, ఇలా మన దాంట్లో కూడా చాలా ఆహ్, వీక్‌నెస్ అనేది ఉంటుంది. ఆ దానికి రాసుకోండి. మీరు ఏ దాంట్లో వీక్‌గా ఉన్నారో, మీకు మాట్లాడడం రాదా? లేకపోతే కొంతమందికి రాయడం రాదా? ఓకే. ఇవన్నీ ఎప్పుడైతే రాసుకుంటారో మీరు దానిపైన వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో, అలాగే నేను చేసిందేంటిదంటే ఆల్వేస్ కంట్రోల్ దిస్. నేను చాలా వీటిని బాగా కంట్రోల్ చేసుకున్నాను. స్పెషల్లీ లేడీస్‌కి ఎందుకంటే ఇది రిసర్చ్‌లో తేలిందనమాట. చెప్పిందేంటిదంటే లేడీస్ ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారంట. ఎక్కువ మాట్లాడాలి. ఈ మాటలు, ఆ మాటలు అంటే ఏది కూడా మనసులో పెట్టుకోరు. తొందరగా చెప్పేసేయాలి. ఎదుటి వాళ్ళకి తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఆలోచనతోటి ఉంటారు. ఓకే. సో, అలాంటప్పుడు మనం ఎక్కడ ఎలా ఉండాలి అనేది నేర్చుకోను. స్పెషల్లీ మనం ఇక్కడ సక్సెస్ అవ్వాలి అంటే, ప్లస్ మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేయాలి అంటే, మనం ఎక్కడ ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, స్పెషల్లీ నా మీద నేను వర్క్ చేసిందేంటిదంటే, మౌత్
మనీ, మైండ్, మూడ్. ఓకే, కొన్ని సార్లు నేను ఇంతకు ముందు అండర్ వెయిట్ లో ఉన్నప్పుడు నా బాగా ఇరిటేషన్ ఉండేది, కోపం బాగా ఉండేది. అప్పుడే ఒక మాట అనేసేయాలి అనే ఫీలింగ్ లో ఉండేదాన్ని. కానీ నాకు నేను కంట్రోల్ చేసుకునేదాన్ని. ఎలా ఉంటుంది ఒకసారి అరిచేస్తే ఎలా ఉంటది? బాగుంటది కదా. రిలేషన్స్ మొత్తం, ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా స్పాయిల్ అవుతుంది. ఓకే, అలాగే మనీని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఎక్కడ సేవింగ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇది తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్. ఓకే, మూడ్. మూడ్ ఎలా ఉండాలి, ఏ మూడ్ లో ఉండాలి, మనం ఎప్పుడు కూడా బ్యాడ్ మూడ్ లో ఉంటామా, ఎలా ఉండాలి, ఇవి నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, సో బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యూ. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ద బెస్ట్ వర్షన్ లో ఉండగలుగుతారు. ఎందుకు అంటే మనకి సపోర్ట్ సిస్టమ్ అలా ఉంది, ట్రైనింగ్ సిస్టమ్ అలా ఉంది, మన మెంటర్స్ అంత ఎక్స్పీరియన్స్డ్ గా ఉన్నారు కాబట్టి సో హ్యాపీగా మనకి మనం మోల్డ్ చేసుకుంటూ ప్రతి కాల్స్ లో మనం ఉంటూ లైఫ్ చేంజింగ్ అవర్ కానీ, ఫిట్ అవర్ కానీ, ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతూ ఏది ఉన్నా కానీ ఫస్ట్ మన కోచెస్ తో ఓపెన్ అప్ అవ్వాలి. మన పేరెంట్స్ తో మనం ఎలా ఉంటామో అలా మన కోచెస్ తో హ్యాపీగా మన ప్రాబ్లమ్స్ ని షేర్ చేసినప్పుడు వాళ్ళకి తగ్గినట్టు వాళ్ళు మనకి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు హ్యాపీగా మనకి మనం స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఏదైతే మనం కోచ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత 10 ఆప్షన్స్ ని మనం తీసుకున్నాం కదా, 10 ఆప్షన్స్ లో మనం ఏమేమి అనుకుంటున్నాం అనేది ఒకసారి రాసుకోండి. మీరు ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నారు ఒకసారి రాసుకోండి. నేనైతే బాగా అచీవ్ చేశాను. ఓకే, సో నేను వరల్డ్ టూర్ అనుకున్నాను, వరల్డ్ టూర్ అచీవ్ చేశాను. పర్సనల్ డెవలప్మెంట్ అనుకున్నాను, దాని మీద ఇంకా వర్క్ ఆన్ చేస్తున్నాను. ఓకే, సో మీకు కూడా కొన్ని ఉంటాయి, మీరు కొన్ని బెస్ట్ వర్షన్ లో మారి ఉంటాయి. ఒకసారి మీరు రాసుకోండి. కొంతమందికి మార్నింగ్ ఫిజికల్ క్లబ్ కి వెళ్ళాలి, వంట ఫాస్ట్ గా అవ్వదు. నా ప్రాబ్లం అలానే ఉండేది. తొందరగా వంట చేసేదాన్ని కాదు. ఎందుకంటే నేను స్టూడెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చాను గదా, నాకు వంట తెలీదు. వితిన్ 2 డేస్‌లో మ్యారేజ్ అయింది గదా. నాకు వంట ప్లానింగ్ అవేవి కూడా తెలియేది కాకపోయేది. స్టార్టింగ్‌లో చాలా ఇబ్బందిగా ఉండేది. చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు. మార్నింగ్ తొందరగా వెళ్ళాలి క్లబ్‌కి. కానీ దానిపైన ఫోకస్ చేశాను. ఎలా ఫాస్ట్‌గా ఉండాలి, ప్లానింగ్ ఎలా జేసుకోవాలి, రేపటికి నేను ఇవాళ ఏం ప్లాన్ జేసుకోవాలి, రేపటికి డ్రెస్ తీసి పెట్టుకోవడం గానీ, పిల్లలకి ఏం అరేంజ్ జేసుకోవాలి. ఇలా మనకి మనం ఎందులో ఒక దాంట్లో వీక్‌గా ఉంటాం. సో దానిపైన మనం ఇంకా ఎలా కరెక్షన్ చేసుకోవాలి అని మనకి మనం ద బెస్ట్ వర్షన్‌లో ఉన్నప్పుడు మాత్రం హ్యాపీగా మన ఫ్యామిలీ మనకి ఇంకా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో థాంక్స్ టు మై కోచెస్ అండ్ థాంక్స్ టు మై మెంటర్స్. ఓకే, ఇంత బాగా మమ్మల్ని గైడ్ చేస్తున్నందుకు, ఇంత బాగా నాకు నేను మారడానికి హెల్ప్ చేస్తున్నారనమాట. సో యాజ్ వెల్ యాజ్ థ్యాంక్ యూ మై మెంటర్స్. యాజ్ ఏ పేరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఓకే, ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట, ఇది నా జర్నీ. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఐ హోప్ మీ అందరికీ నా ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you my coach, thank you Marcus, and thank you this wonderful group, and thank you my husband. Special thanks to my husband. Thank you. Back to MC. సూపర్ సూపర్ కదా.